ముందుకు వెళ్దాం. మరి ఎన్నోసార్లు చెప్తూ ఉంటాం కదా, ఈరోజు సోషల్ సబ్జెక్టు, ఈరోజు సైన్స్, ఈరోజు మ్యాథ్స్, ఈరోజు ఇంగ్లీష్ చెప్పుకుంటూ ఉంటాం. ఈరోజు మరి మా అంతా తెలుగు వాళ్ళు కాబట్టి తెలుగు సబ్జెక్ట్ డీల్ చేయాలనుకుంటున్నాను. తెలుగు సబ్జెక్టు, తెలుగు అంటే తెలుసు కదా, మరి ఇంగ్లీష్లో ఆల్ఫాబెట్స్ ఉంటాయి కదా, ఏబిసిడీలు అని, అదేవిధంగా తెలుగులో కూడా ఉంటాయి కదా, ఏముంటాయి, ఐపీలు ఉంటాయి కదా, అవేలో తెలుసుకుంటాం. మరి అంటే బేసిక్సే తెలిసిన విషయాలే అయినప్పటికీ కొన్నిసార్లు బేసిక్స్ కూడా మనం మరొకసారి ధ్యానించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఐపీఎల్ ద్వారా ఈరోజు కొన్ని విషయాలు నేర్చుకుని ముందుకు వెళ్దాం. అయితే దేవుడు జనరల్గా అందరికి కూడా అనేక ఆధిక్యతలు ఇస్తూ ఉంటాడు కదా. మనం లాస్ట్ వీక్ మా మధ్యలోకి ప్రవచన వచ్చి దేవుడి యొక్క రాజ్యము, మరి రాజ్యం గురించి తెలియజేశాడు. మరి రాజు ఎవరు, రాజ్యం ఏమై ఉంది అని మనం చూస్తున్నాం. సో ఆ విధంగానే అదైతే ఆత్మీయ విషయాలకు సంబంధించిన విషయాలు మనం డీల్ చేశాము. ఈరోజు మరి అనేక మంది రాజులు ఉన్నారు, అనేక మంది ప్రధానమంత్రులు ఉన్నారు, అనేక మంది గొప్ప గొప్ప వ్యక్తులు అనేక దేశాలను, రాజ్యాలను వెళ్తూ ఉన్నారు. అలాగే ఎందుకు ఉంటారు అని ఆలోచన చేసినట్లయితే వాళ్ళు మెయిన్ పర్సన్గా ఉంటూ ఆ యొక్క దేశాన్ని కానీ, రాజ్యాన్ని కానీ, ఆ ప్రాంతాన్ని కానీ, ఆ ఊరిని కానీ వాళ్ళు నడిపించడానికి ముందుగా ఉండి వాళ్ళు నడిపిస్తూ ఉంటారు అన్నమాట. అంటే దేశం అయితే ప్రధానమంత్రి అనొచ్చు, రాష్ట్రం అయితే ముఖ్యమంత్రి అనొచ్చు, గ్రామం అయితే సర్పంచ్ అనొచ్చు. ఆ విధంగా రకరకాల ఆధిక్యతలు లేదా అర్హతలు ఇచ్చి వాళ్ళు ఎన్నుకొని మరి ఆ ప్రజలు ఎన్నుకొని వారిని ముందు నడిపిస్తూ ఉంటారు. అదేవిధంగా ఈరోజు ఒక ప్రత్యేకమైన వ్యక్తిని మీకు పరిచయం లేక కాదు, కానీ అందరికి సుపరిచితుడే, అని తెలిసిన వ్యక్తే. అనేక సార్లు మనం వాళ్ళు ధ్యానించుకున్నాం. ఈరోజు కొన్ని విషయాలు ఆయన తెలియజేయాలని ఆశపడుతున్నాం. మనకు తెలుసు కదా, అనేక పత్రికలు రాసిన వ్యక్తి ఎవరు? ఎక్కువ పత్రికలు బైబిల్లో రాసిన వ్యక్తి సౌలు కదా. సౌలు ముందు ఉండేవాడు, సౌలు తర్వాత పౌలు అయ్యాడు కదా. పౌలు అనేక పత్రికలు, ఈరోజు మనకు బైబిల్లో ఫీజు కూడా మరి అదే పత్రికలో వచ్చి గలిష్ట పత్రికలో ఉంది కదా. అయితే ఆ సౌలుగా నుండి పౌలుగా మారిన వ్యక్తి కాదు, కానీ ఈరోజు ఇంకొక సౌలు ఉన్నాడు కదా. ఆ సౌలు గురించి ఈరోజు మీకు కొన్ని విషయాలు, కొన్ని పాఠాలు, లెసన్స్ ఫ్రమ్ ద లైఫ్ ఆఫ్ సౌల్. ఇంతకుముందు డేవిడ్ గురించి చాలాసార్లు మనం మెసేజ్ చెప్పుకున్నాం. ఈరోజు సౌలు గురించి కూడా కొన్ని విషయాలు ధ్యానించాలని, తెలియజేయాలని ఆశపడుతున్నాం. ఒకసారి మొదటి సమూయేలు గ్రంథం 8వ అధ్యాయము త్వరగా నా మైక్ పెట్టుకొని చదివినట్లయితే మనం మనం కూడా క్లోజ్ చేసుకుందాం. మొదటి సమూయేలు గ్రంథం 8వ అధ్యాయము 1-7 వచనాలు. మొదటి సమూయేలు పేజ్ నెంబర్ 228, 9వ అధ్యాయము 8వ అధ్యాయం 1-7 వచనాలు. సమూయేలు వృద్ధుడైనప్పుడు తన కుమారుడు ఇశ్రాయేలు మీద న్యాయాధిపతిగా నియమించెను. అతని జ్యేష్ఠ కుమారి పేరు ఏవేలు, రెండవ వంతు అబియా. వీరు బేర్షెబాలో న్యాయాధిపతులుగా ఉండేది. అతని కుమారులు అతని ప్రవర్తనను అనుసరింపక ధనాపేక్షకులై లంచములు పుచ్చుకుని న్యాయము తిప్పివేయగా ఇశ్రాయేలు పెద్దలందరూ కూడి రామాలో సమూయేలు వద్దకు వచ్చి, చిత్తగించుము, నీ వృద్ధుడవు, నీ కుమారుని ప్రవర్తన అంటే ప్రవర్తన గలవారు కారు గనుక సకల జనులు మర్యాద చెప్పున మాకు ఒక రాజు నియమింపము. అతను మాకు న్యాయం తీర్చిన అతని కొందరి మాకు న్యాయం తీర్చుటకే రాజు నియమింపమని వారన్న మాట సమూయేలు దృష్టికి ప్రతికూలంగా ఉండదు గనుక సమూయేలు యెహోవాను ప్రార్థన చేసెను. అందుకు యెహోవా సమూయేలుకు సెలవిచ్చినదేమనగా, జనులు నీతో చెప్పిన మాటల ప్రకారం జరిగింపుము. వారిని విసర్జింపలేదు గాని తమను ఏలకుండా నన్నే విసర్జించి ఉన్నారు. వారు నన్ను ఇక్కడ మనకు ఎంత స్టోరీ ఎంత తెలుసు, మనకి చాలాసార్లు మనం ధ్యానించుకున్నాము, చాలాసార్లు మాట్లాడుకున్నాం. ఈ యొక్క న్యాయాధిపతుల కాలము ముగిసిన తర్వాత, అంటే ముగిలేదు ఇంకా, కానీ ఈ న్యాయాధిపతుల టైంలో న్యాయాధిపతులందరూ కూడా కరెక్ట్గా లేరని చెప్పేసి ఇశ్రాయేలీయులందరూ కూడా ఏం కోరుకుంటున్నారంటే మాకు రాజు కావాలని కోరుకుంటున్నారు. అయితే ఇక్కడ రాజు, నిజమైన రాజు మన యేసుక్రీస్తు ప్రభు వారు, మన దేవుడై ఉన్న రాజు ఉన్నాడు. కానీ ఈ జనులు ఏంటంటే లోకంలో ఉన్నారు కాబట్టి మాకు అలాంటి రాజు కాదు,
నిత్యమైన రాజు కాదు, కానీ మమ్మల్ని పరిపాలించడానికి, మమ్మల్ని నడిపించడానికి, మా యొక్క బాగోగులు చూసుకోవడానికి మా కళ్ళ ముందు ఒక రాజు ఉండి మా ముందు మమ్మల్ని నడిపించడానికి, యుద్ధాలు చేయడానికి మాకు ఒక రాజు కావాలని చెప్పేసి వీళ్ళు అడుగుతున్నారు అనమాట. అయితే ఇక్కడ ఏమైందంటే ఈ సమయము సమూయేలు వృద్ధుడైనప్పుడు తన కుమారులను ఇశ్రాయేలు మీద న్యాయాధిపతులుగా నియమించను. సమూయేలు యొక్క కుమారులు న్యాయాధిపతులుగా ఉన్నారు ఆ టైంలో. అయితే సమూయేలు ఏ విధంగా భయభక్తులు కలిగి, చాలా పరిశుద్ధత కలిగి, ఏ విధంగా మరి యొక్క రాజులను హెచ్చరిస్తూ దేవుడి విషయాలు తెలియజేస్తూ ఉన్నాడో, ఆయన కుమారులు ఆ విధంగా లేరట. ఆయన కుమారులు ఆ విధంగా లేకుండా లంచం పుచ్చుకుంటూ ధనాపేక్షలై వాళ్ళు చాలా వింతగా ప్రవర్తిస్తున్నప్పుడు ఈ జనాలతో విసిగిపోయి ఏం చేశారంటే ఇశ్రాయేలు ప్రజలు మాకు ఒక రాజు కావాలి, ఈ న్యాయాధిపతులు సరిగ్గా న్యాయం తీర్చట్లేదు అని చెప్పేసి వాళ్ళు అడిగినప్పుడు ఆయన మరి సమూయేలు ప్రవక్త ఏం చేస్తున్నాడంటే దేవుడు ప్రార్థన చేశాడు. మరి ఏమని ప్రార్థన చేశాడు ఇక్కడ చూడండి, మాకు న్యాయం తీర్చుటకై రాజు నియమించమని వారు అన్న మాట సమూయేలు దృష్టికి ప్రతికూలంగా ఉండేది కనుక సమూయేలు యెహోవాను ప్రార్థన చేశాను. అంటే ఈయనకు అర్థమైంది, ఆల్రెడీ రాజు మన అందరికీ రాజు ఉన్నప్పటికీ మరలా రాజు ఎందుకు అవుతుందని చెప్పేసి ఆయన ప్రతికూలంగా అనిపించిన ఆ విషయం సమూయేలుకు. అయినప్పటికీ దేవుడికి ప్రార్థన చేశాడంటే యెహోవాను ప్రార్థన చేశాను. అందుకు యెహోవా సమూయేలునకు సెలవిచ్చినది ఏమనగా, జనులు నీతో చెప్పిన మాటలన్నింటి ప్రకారం జరిగింపుము. వారిని విసర్జించలేదు, సమూయేలు విసర్జించలేదు, కానీ మరి రాజాది రాజుని విసర్జించారని చెప్పేసి దేవుడు నొచ్చుకుంటూనే ఏం చెప్తున్నాడంటే, వారు నన్ను విసర్జించి ఇతర దేవతలను పూజించి ఎన్నో ఉండాలంతా కూడా. అయితే ఏమంటే ఇక్కడ ఎవరిని విసర్జించాలో వారిని కాదు, కానీ ఎవరు విసర్జించకూడదు వారిని విసర్జిస్తున్నారని చెప్పేసి దేవుడు ఇక్కడ బాధపడుతూ ఉన్నాడు అన్నమాట. అయితే నన్ను అయితే విసర్జించారు, నిన్నే విసర్జించలేదు కదా అని చెప్పేసి నువ్వు చెయ్యి, వారిని రాజు నియమింపమని చెప్పేసి ఇక్కడ దేవుడు తెలివించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అప్పుడు ఏం చేశాడంటే ఇక్కడ అప్పుడు సమూయేలు ఏం చేస్తున్నాడు, మరి దేవుడు చెప్పినట్టుగా ప్రజలు అడిగినట్టుగా ఒక రాజు నియమింపాలని చెప్పేసి చూసినప్పుడు చూడండి ఒకసారి 9వ అధ్యాయం 1-2 వచనంలో 1-2 వచనాలు. అఫీయకు పుట్టిన బెకెరెతు కుమారుడైన సెరూరుకు జన్మమైన అబీయేలు కుమారుడకు కీషు అను బెన్యామీనుడు అప్పుడు ఉండెను. కీషు భాగ్యవంతులకు ఒక బెన్యామీనీయుడు. అతనికి సౌలు అక్కడ ఒక కుమారుడు ఉండెను. అతడు బహు సౌందర్యము గల యవనుడు. ఇశ్రాయేలు అతని పాటి సుందరుడు అక్కడను లేడు. అతడు భుజమును మొదలుకొని పైకి ఇతరుల కంటే ఎత్తుగలవాడు. అయితే ఇక్కడ ఈయన చూపిస్తున్న మాట ఎవరు, ఇక్కడ సౌలు గురించి అఫీయకు పుట్టిన బెకోరు కుమారుడైన సెరూరుకు జన్మమైన అబీయేలు కుమారుడు కీషు అను బెన్యామీనుడు ఉండెను. అతను ఒక భాగ్యవంతుడిగా ఉన్నాడు. అతని కుమారుడు ఉన్నాడు, అతని పేరే సౌలు. ఈయననే మరి ఇంతవరకు రాజులు లేరు, మొదటి రాజుగా నియమించబోయే పరిస్థితి అతనే అన్నమాట. మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, మనం అంటే ప్రపంచం అంతా మనకు తెలియదు కాబట్టి మన దేశం గురించి జ్ఞాపకం చేసుకుంటే మనకు మొదటి ప్రధానమంత్రి ఎవరు ఐడియా ఉందా? జస్ట్ జనరల్ నాలెడ్జ్, జస్ట్ టాపిక్ పెట్టడానికి జ్ఞాపకం ఉందా? జవహర్లాల్ నెహ్రూ మరి మొదటి ప్రధానమంత్రి ఎవరంటే జవహర్లాల్ నెహ్రూ. తర్వాత మొదటి ప్రెసిడెంట్ ఎవరు ఐడియా ఉందా? రాజేంద్ర ప్రసాద్. కరెక్ట్ వచ్చాను. తర్వాత ముఖ్యమంత్రి యునైటెడ్ ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి ఎవరైనా జ్ఞాపకం ఎవరైనా? నీలం సంజీవ రెడ్డి అందరికి అంటే కంబైన్డ్ ఏపీకి ముఖ్యమంత్రి ఉన్నాడు. తర్వాత తెలుసు తెలంగాణ వచ్చిన తర్వాత ఎవరు ముఖ్యమంత్రి తెలుసు, ప్రెసిడెంట్ ఎవరు తెలుసు, తెలుసు. అట్లా అంటే ఈ యొక్క దేశాలకు, రాష్ట్రాలకు, గ్రామాలకు ముఖ్యంగా లీడర్స్ ఉన్నారు. ఆ విధంగా మొదటి రాజును నియమించడానికి ఎవరు ఎన్నుకున్నారంటే ఇక్కడ దేవుడు చూపించిన వ్యక్తి ఎవరంటే మరి యొక్క సౌలును మొదటి రాజుగా నియమించాలని దేవుడు సమూయేలుకు చూపించినట్టు మనం చూస్తున్నాం. సో మొదటి రాజుగా నియమింపబడబోతున్న వ్యక్తి ఎవరంటే సౌలు. అయితే ఇక్కడ మనం ఒక హెడ్డింగ్ పెట్టుకోవచ్చు, ఏంటంటే ఈ యొక్క ఆధిక్యత కదది గొప్ప ఆధిక్యతగా భావించాలి. మొదటి పాయింట్గా ఆధిక్యత. మన టాపిక్ హెడ్డింగ్ ఏంటంటే లెసన్స్ ఫ్రమ్ ద లైఫ్ ఆఫ్ సౌల్. మరి సౌలు యొక్క జీవితం నుండి కొన్ని పాఠాలు. దాంట్లో మొదటి పాయింట్ ఏంటంటే ఆధిక్యత. అనుకున్నాం ఇందాక మనం అనుకున్నాం కాబట్టి ఇద్దరికి వెళ్ళాం, కానీ ఆదాయం క్లోజ్ చేద్దాం. అందులో ఫస్ట్ది సెకండ్ ఆధిక్యత. ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఆధిక్యత. సో మొదటి సమయంలో 9:1 చూసాం మనం ఇంట్రడక్షన్ ఆఫ్ సౌల్. ఆయన ఏ విధంగా పరిచయం చేస్తున్నాడు, ఎవరు అంటే ఆయన మరి భాగ్యవంతుడైన బెన్యామీనుడు ఉండెను. అతను కీషు. ఆయన కుమారుడు ఎవరంటే అతను సౌలుగా ఉన్నాడు. మనకి ఆయన రాజు నియమించబోతున్నారు. అది చూడండి మొదటి సమయంలో 9:17 చూస్తే 9వ అధ్యాయం 17వ వచనం. సౌలు సమూయేలుకు కనబడగానే యెహోవా ఇతడే నీతో చెప్పిన మనిషి
ఇదిగో ఇతడే నా జనులు ఏనని అతనితో సెలవిచ్చాను. చాలు. ఏమన్నాడు? సౌలు సమూయేలును కనబడగానే యెహోవా ఇతడే నేను నీతో చెప్పిన మనిషి అంటే జస్ట్ చెప్పాడు, ఒక పర్సన్ ని ఏర్పాటు చేద్దామని చెప్పేసి. ఎవరని నేను చూపిస్తున్నాను ఇక్కడ, ఇతడే నేను చెప్పిన మనిషి, ఇదిగో ఇతడే నా జనులను ఏలునని అతనితో సెలవిచ్చాను. తమిళ తెలియజేస్తున్నమాట, ఇతడే రాజుగా ఉండి ఇశ్రాయేలు ప్రజలు నా ప్రజలను ఏలుతాడని చెప్పేసి ఆయన తెలియజేసినట్టు మనం చూస్తున్నాం. అయితే అదే 11వ అధ్యాయం సమయంలోని 11వ అధ్యాయము 14-15 వచనాలు. మనము గిల్గాలుకు వెళ్ళి రాజ్య పరిపాలన పద్ధతిని మరలా స్థాపించుకుందాం రండని చెప్పి సమూయేలు జనులను పిలవగా జనులందరూ గిల్గాలుకు వచ్చి గిల్గాలులో యెహోవా సన్నిధిని సమాధాన బలులను అర్పించి యెహోవా సన్నిధిని సౌలుకు పట్టాభిషేకం చేసేది. సౌలుని ఇశ్రాయేలీయులందరూ అక్కడ బహుగా సంతోషించారు. చాలు. చూడండి ఇక్కడ, అంటే ఆయన బయటపరిచాడు అన్నమాట. ఎవరు అంటే సౌలుని ఆయన రాజుగా నియమించాలని కోరుకున్నాడు, సమూయేలు చూపించాడు. సో ఆ ప్రజలందరూ కూడా వచ్చి ఆయనకు పట్టాభిషేకం చేసి మన రాజ్య పరిపాలన ఏదైనా చేయాలో అని చెప్పేసి వాళ్ళంతా కూడా డిసైడ్ చేసి ఒక నిర్ణయం తీసుకొని ముందుకు వెళ్తారు. అంటే ఇక్కడ చూసినట్లయితే మనకి ఏం అర్థమవుతుందంటే సౌలుకు వచ్చిన ఘనత, సౌలుకు వచ్చిన ఆధిక్యత ఏంటంటే ఆయన ప్రజలకు మొట్టమొదటి రాజుగా మనం కనబడుతున్నాడు. ఈ రోజుల్లో చూస్తాం కదా, చిన్న పదవి కోసం చూస్తే మరి సర్పంచ్ పదవి కూడా చాలా, అంటే ఎంత పోటీలు అంటే అసలు ఎంత ఖర్చు పెడుతున్నారంటే, అట్లాంటిది ఏ ఖర్చు లేకుండా ఇక్కడ సౌలు మొదటి రాజుగా నియమించడానికి దేవుడు నిర్ణయించాడు. ఆయన మొదటి రాజుగా ఇశ్రాయేలు ప్రజలకి ఆయన ఉండడం జరుగుతుందన్నమాట. అయితే ఇక్కడ ఏమంటే ఒక రాజు నియమించారు, పట్టాభిషేకం చేశారు, తర్వాత కొన్ని నియమాలు, కొన్ని అర్హతలు, కొన్ని సూచనలు చేస్తున్నాం. ఇక్కడ రాజు ఏ విధంగా ఉండాలి, ప్రజలు ఏ విధంగా ఉండాలి, రాజు మాటకు ఏ విధంగా లోపడాలి, రాజు కూడా ఏ విధంగా లోపడాలి అనే విషయాలు ఒక వచనంలో, అదే మొదటి సమయంలో 12, 13, 14 చూసినట్లయితే, కాబట్టి మీరు కోరి ఏర్పరచుకున్న రాజు ఇతడే, యెహోవా ఇతన్ని మీ మీద రాజుగా నిర్ణయించున్నాడు. మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన మాటను విని ఆయన సేవించి ఆయన ఆజ్ఞను భంగము చేయక మీరు నిన్ను 7 రాజును మీ దేవుడిని యెహోవాను అనుసరించినట్లు మీకు క్షేమము కలుగును. చాలా ఇక్కడ 14లో, కాబట్టి మీరు కోరి ఏర్పరచుకున్న రాజు ఇతడే. అంటే ఇక్కడ దేవుడు డైరెక్ట్ ఏర్పాటు చేయలేదు, కానీ ఇశ్రాయేలు ప్రజలే అడిగారు, మాకు రాజు కావాలి, మాకు రాజు కావాలి. ఆనాడు బరబ్బను మాకు ఆయన వదిలేసి శిక్ష చేయడం అన్నట్టుగా మాకు రాజు కావాలి కావాలని చెప్పేసి అడిగినందుకు ఆయన ఏం చేశారంటే రాజు చూపించాడు. ఆ రాజు చూపించే చెప్తున్నట్టే, కాబట్టి మీరు ఏం చేయాలి, ఇక్కడ కోరి ఏర్పరచుకున్న రాజు ఇతడే, యెహోవా ఇతన్ని మీ మీద రాజుగా నిర్ణయించి ఉన్నాడు. మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన మాటను విని ఆయన సేవించి ఆయన ఆజ్ఞను భంగపరి చేయక మీరు మిమ్మల్ని ఏడు రాజు మీ దేవుడిని యెహోవాను అనుసరించిన ఎడల మీకు క్షేమం కలుగును. సో కొన్ని అంటే ఇప్పుడు పరిపాలనగానే అంటే డైరెక్ట్ ఇచ్చేసి వదిలేరు కదా, కొన్ని నిర్ణయాలు, కొన్ని విషయాలు తెలియజేస్తున్నమాట. తెలియజేసినప్పుడు మరి ఇంకొక విషయం కూడా ఏర్పాటు చేస్తున్నా, ఇక్కడ ఆయన రాజుకు కావాల్సిన క్వాలిఫికేషన్స్, లేదంటే రాజు ఏ విధంగా పరిపాలించాలి, ప్రజలు ఏ విధంగా లోపడుతుందని కూడా తెలియజేస్తున్నారు. సో ఇవన్నీ కూడా బాగానే ఉన్నాయి. మరి ఇది ఒక ఆధిక్యత వచ్చింది కాబట్టి ఆయన ఏం చేయాలంటే చాలా గొప్పగా పరిపాలించి మరి దేవుడు ఇచ్చిన నమ్మకాన్ని బొమ్మ చేయకుండా ఏం చేయాలి, చక్కగా పరిపాలించాలి. చూద్దాం ఒకవేళ ఆయన మొత్తం సర్వీస్ జ్ఞాపకం చేసుకుంటే చూద్దాం ఒకసారి. అపొస్తలుల కార్యములు 13:21. అపొస్తలుల కార్యములు 10వ అధ్యాయము 21వ వచనం. ఆ తరువాత వారు రాజు కావాలని కోరగా దేవుడు బెన్యామీను గోత్రీయుడును కీషు కుమారుడైన సౌలును వారికి 40 ఏళ్ల వరకు దయచేసాను. ఇక్కడ వారు రాజు కావాలని కోరగా దేవుడు బెన్యామీను గోత్రీయుడును కీషు కుమారుడైన సౌలును వారికి 40 ఏళ్ల వరకు దయచేసింది. అంటే చాలా హ్యూజ్ సర్వీస్ కదా, 40 years ఆఫ్ సర్వీస్. మన మామూలుగా ఇప్పుడు ప్రజెంట్ ఉన్న రాజకీయ నాయకులు అయితే ఒక 5 years సర్వీస్ చేస్తే చాలా గొప్పగా పెద్ద అచీవ్మెంట్గా ఫీల్ అవుతూ ఉంటారు. కానీ ఇక్కడ సౌలుకు వచ్చిన ఆధిక్యత ఏంటంటే 40 years పరిపాలించడానికి దేవుడు ఆధిక్యత ఇచ్చాడు. కాబట్టి ఎంత బ్లెస్డ్ పర్సన్ అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. సౌలుకు వచ్చిన ఆధిక్యత, సౌలుకు ఇచ్చిన గొప్ప ఆ ఘనకార్యాలు ఏంటంటే ఆ దేవుడు ఇచ్చిన గొప్ప ఆధిక్యత ఏంటంటే 40 years అంటే మామూలు విషయం కాదు. మనం ఈ రోజుల్లో మన జీవితంలో కొంతకాలం అందుకు చిన్న పిల్లలు ఎవరైనా పేరెంట్స్ బిజీగా ఉండి కాసేపు ఆడించని చెప్పేసి పిల్లలకి ఎవరైనా అప్పగిస్తే వాళ్ళు ఎంతసేపు చూసుకోగలుగుతారు పిల్లల్ని? మహా అంటే ఒక 1/2 hour 1 hour 2 hours. ఆ తర్వాత వాళ్ళతో భరించలేక, వాళ్ళతో ఏగలేక, ఇంకా వాళ్ళ మమ్మీ ఎక్కడ బాబు పిలవండి, వాళ్ళ డాడీ ఎక్కడ పిలవండి చెప్పి అరుస్తూ ఉంటాం కదా. అట్లాంటి పరిస్థితుల్లో 40 ఏళ్ళు పరిపాలించే అవకాశం దేవుడు ఇచ్చినప్పుడు మరి ఏం చేయాలంటే దాన్ని చాలా గొప్పగా భావించి చాలా గ్రేట్ఫుల్గా ఉంటూ దేవునికి లోబడి దేవుని యొక్క మాటకు
లోబడి అని ఏం చేయాలంటే చక్కగా పరిపాలించే వ్యక్తిగా మరి సౌలు ఉండాల్సిన అవసరము ఎంతైనా ఉంది. కాబట్టి ఆ యొక్క గొప్ప ధన్యత దేవుడు ఇచ్చిన ధన్యత కాబట్టి మరి ఆ ధన్యతను ఉపయోగించుకోవాలి, దాన్ని పాటు చేసుకోకూడదు. అయితే ఇక్కడ మరి అంత గొప్ప ఆధిక్యత మరి ఈ సౌలు పొందుకున్నాడు, పరిపాలన చేస్తూ ఉన్నాడు. మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే మన జీవితాల్లో మనం అందరం కూడా ఇక్కడ ఉన్నాం, దేవుడి సన్నిధిలో ఉన్నాం ఈరోజు. అంటే దేవుని కింద మనం వాక్యం చూసాం కదా, కీర్తన భాగంలో కానీ కొలలో కానీ చూసాం కదా. ఆయన కృప చూపకపోతే, ఆయన కృప ఇవ్వకపోతే మనము మారి మనుషులుగా మారి, మంచి మనుషులుగా మారి, లోకం నుంచి వేరుపరచబడి ఆయన సన్నిధిలో ఉండేవారు కాదు. కేవలం ఆయన కృపనే, ఎలక్టివ్ గ్రేస్ అంటున్నాం కదా. ఆయన కృప ఉంది కాబట్టి మనం అందరం కూడా దేవుని బిడ్డలుగా తీర్చిదిద్దబడ్డాము. ఆయన రక్తంలో కడగబడి ఆయన బిడ్డలుగా ఈరోజు ఇక్కడ ఉన్నామని జ్ఞాపకం చేసుకోవాలి. అంటే ఎంత గొప్ప ధన్యత మనకు, చాలా మందికి లేని, ఎంతో కొన్ని లక్షల కోట్ల మందికి లేని ధన్యత దేవుడు మనకి ఇచ్చాడంటే మరి మనం ఏ విధంగా ఉన్నాము, నిజంగా ఆయన మాటకు లోబడి, ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన బిడ్డలుగా జీవిస్తున్నామా, లేకపోతే మరి ఆయన వేరుగా ఉంటున్నామా అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అంటే ఇదంతా కూడా గొప్ప ఆధిక్యత. అది మనం తెచ్చుకున్నది కాదు. సౌలుకు తనకు తానుగా తెచ్చుకున్నది కాదు. ఆయన రాజు కావాలని కోరుకున్నది కాదు. ప్రజలు కోరుకున్నారు, దేవుడు అనుగ్రహించాడు. ఆయన మనల్ని కూడా ఆయన బిడ్డలుగా తీర్చిదిద్ది మనకు ఆధిక్యత ఇచ్చాడు. తన కుమారులుగా, తన కుమార్తెలు ఉండడానికి ఆయన ఆధిక్యత ఇస్తే మరి మనం ఏ విధంగా దాన్ని అనుభవిస్తున్నాం, ఏ విధంగా దాన్ని నిలబెట్టుకుంటున్నది జ్ఞాపకం చేసుకోవాలి. అంటే ఇది మామూలు విషయం కాదు. మనం అనుకోవచ్చు, ఈ సండే వస్తున్నాం, మనం వెళ్ళిపోతున్నాం, సండే ఆరాధన టైం కాబట్టి వస్తున్నాం అనుకుంటున్నాం. కానీ ఆయన సన్నిధికి రావడానికి ఒక వాక్యం తెలుస్తుందంటే ఆయన సన్నిధిలో ఉంటూ ఒక పూట భోజనం చేయాలంటే ఆయన కృప కావాలి, ఆయన కనికరం కావాలి. ఆయనకు సెలవు లేకుండా మనం భోజనం కూడా చేయలేమని చెప్పేసి వాక్యం ఉంటుంది. కాబట్టి ఇంత గొప్ప ధన్యత మనకి ఇచ్చాడు. ఆయన ప్రజలు ఉండడానికి, ఆయన బిడ్డలు ఉండడానికి ఆయన గొప్ప ధన్యత ఇచ్చాడు. కాబట్టి మనం షుడ్ ఫీల్ గ్రేట్ఫుల్. దేవుని బట్టి మనం కృతజ్ఞత కలిగి ఉండేవారుగా ఉండాలి. అయ్యా, నాకు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి, నాకు ఇచ్చిన ఆధిక్యతను బట్టి, నాకు ఇచ్చిన ఐశ్వర్యం బట్టి, నాకు ఇచ్చిన ఈ ఆయుష్ను బట్టి, నాకు ఇచ్చిన ఆరోగ్యం బట్టి, నాకు ఇచ్చిన సమస్తం బట్టి, నాకు సమస్త జ్ఞానం బట్టి నీకు వందనాలే అని చెప్పే పరిస్థితి మనం ఉండాలి. కాబట్టి ఆయన ఫస్ట్గా చూసినట్టే ఆయన గొప్ప ఆధిక్యతను దేవుడు సౌలు ఇచ్చినట్టు మనం చూస్తున్నాం. సో మనకందరూ కూడా దేవుడు గొప్ప ఆధిక్యతను ఇచ్చాడు ఆయన బిడ్డలు ఉండడానికి. సో ఆ విషయం మనం జ్ఞాపకం చేసుకున్నాం. సో మొదటి విషయం ఆధిక్యత. అది అందరికీ రాదు, కానీ ఆయన ఏర్పరచుకున్న బిడ్డలకే, జీవితపునాది వేయబడక మునిపే ఆయన ఏర్పరిచిన బిడ్డలకు మనందరం కూడా ఆయన ఇచ్చాడు. కాబట్టి ఆ ఆధిక్యతను బట్టి మనందరం కూడా చాలా గొప్పగా ధన్యులుగా భావించే అవసరం ఎంతైనా ఉంది. ఇది మొదటిది. రెండో విషయం రండి. ఫస్ట్ది ఆధిక్యత, రెండవది అవిధేయత. రెండవ ఏంటి? అవిధేయత. సో చూద్దామా, మొదటి సమూయేలు 10వ అధ్యాయము 8 నుంచి 14 వచనాలు. ఫస్ట్ సమూయేలు 13 చాప్టర్ 8 to 14. సమూయేలు చెప్పినట్టు అతడు 7 దినములు ఆగి సమూయేలు గిల్గాలుకు రాకపోవటియు, జనులు తన యొద్ద నుండి చెదిరిపోవటియు చూచి దహన బలులను సమాధాన బలులను నా యొద్దకు తీసుకుని రమ్మని చెప్పి దహన బలి అర్పించెను. అతడు దహన బలి అర్పించి చాలించిన వెంటనే సమూయేలు వచ్చెను. సౌలు అతని కలుసుకుని అతనికి వందనములు చేయుటకై బయలుదేరగా సమూయేలు అతనితో, నీవు చేసిన పని ఏమని అడిగాను. అందుకు సౌలు, జనులు నా యొద్ద నుండి చెదిరిపోవటయు, నిర్ణయకాలంలో నువ్వు రాకపోవటయు, ఫిలిస్తీన్లు మిక్మషులో కూడినట్టు నేను చూచి ఇంకను యెహోవాను శాంతపరచక మునిపే ఫిలిస్తీన్లు గిల్గాలుకు వచ్చి నా మీద పడుతుందని కొని నా అంతట నేను సాహసించి దహన బలి అర్పించుకున్నాను. అందుకు సమూయేలు ఇట్లా, నేను నీ దేవుడిని యెహోవా నీకు ఇచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేకపు పని చేసితివి. నీ రాజ్యమును ఇశ్రాయేలు మీద సదాకాలము స్థిరపరచుటకు యెహోవా తలచి ఉండను. అయితే నీ రాజ్యం నిలవదు. యెహోవా తన చిత్తానుసారమైన మనస్సు కలిగి ఒకరిని కనిగొని ఉన్నాడు. నీకు ఆజ్ఞాపించిన దాన్ని నీవు గైకొనకపోలేదు గనుక యెహోవా తన జనుల మీద అతన్ని అధిపతిగా నియమించను. సమూయేలు చెప్పినట్టు అతడు 7 దినములు ఆగి సమూయేలు గిల్గాలుకు రాకపోవటయు, జనులు తన ఎదురు నుండి చెదిరిపోవటయు చూచి. ఇవన్నీ చూస్తేనంటే యుద్ధాలు జరుగుతున్న సమయం. మరి సౌలు 30 ఏళ్ళ వాడై చూసాం 11వ అధ్యాయంలో 1వ వచనంలో ఏలన ఆరంభించను. అతను 2 సంవత్సరాలు ఇశ్రాయేలును ఏలెను. ఇశ్రాయేలులో 3000 మందిని ఏర్పరచుకొని వాళ్ళు 2000 మంది ఆయన దగ్గర, 1000 మంది తన కుమారుడు యోనాతాను దగ్గర ఉంటున్నప్పుడు ఫిలిస్తీన్లు మరి ఆ యొక్క సంగతి విని వారు దండెత్తి వచ్చినప్పుడు, యుద్ధానికి వచ్చినప్పుడు ఆయన జనరల్గా మనం ముందే దేవుడి మాట వినాలి, మరి రాజు చెప్పినట్టు మీరు వినాలని చెప్పేసి ఇన్స్ట్రక్షన్స్ ఆల్రెడీ ఇవ్వబడ్డాయి. కానీ ఇక్కడ సమూయేలు చెప్పినట్టు అతను 7 దినములు ఆగి, 7 దినాలు అయిపోయింది. అయ్యా నువ్వు 7 దినాలు ఆగు, నేను దేవుడి దగ్గర నుంచి కనుక్కొని ఏంటి సమాచారం నీకు చెప్తాను, అంటే యుద్ధానికి వెళ్ళాలా వెళ్ళకూడదా, ఎప్పుడు వెళ్ళాలి, ఎట్లా వెళ్ళాలి, ఎంతమంది వెళ్ళాలి అని తెలియజేస్తానని చెప్పినప్పుడు
అప్పుడు ఏం చేసిన సమూయేలు చెప్పినట్టు అతడు 7 దినములు ఆగి సమూయేలు గిల్గాలునకు రాకపోవటయు జనులు తన ఎదురు నుండి చెదిరిపోవటయు చూచి దానబలు సమాధానం నా ఎదురు తీసుకొని రమ్మని చెప్పేసి ఆయన అడుగుతున్నాడు. అంటే ఇక్కడ కొంత ఆలస్యం జరిగిన మాట వాస్తవమే. అయితే ఆలస్యం జరిగింది కానీ అది కంపల్సరీగా ఆలస్యం చేయబడాల్సింది ఆయన జ్ఞాపకం చేసుకోలేదు కదా. ఆయన ఆలోచన చేసినప్పుడు ఏం చేశాడంటే మీరు దాన బలులను తీసుకురండి, సమాధాన బలులను తీసుకుని రండి చెప్పి దానబలి అర్పించను. అతడు దానబలి అర్పించి చాలా వెంటనే సమయంలో వచ్చి సౌలు అతన్ని కలుసుకొని ఆయన నీకు ఏం చేస్తున్నావయ్యా, అది చేసిన పని ఏంటని చెప్పేసి అడిగినప్పుడు అప్పుడు ఏమంటాడు ఇక్కడ సమూయేలు 11వ వచనంలో సమూయేలు అతనితో నీవు చేసిన పని ఏమని అడిగాను. అందుకు సౌలు జనులు నా యొద్ద నుండి చెదిరిపోవటయు నిర్ణయ కాలంలో నువ్వు రాకపోవటయు ఫిలిష్తీయులు మిక్మషులో కూడింది నేను చూచి ఇంకను యెహోవా శాంతిపరచక మునిపే ఫిలిష్తీయులు గిల్గాలునకు వచ్చినాను పడుదురు అనుకొని. అంటే ఇక్కడ చూడండి, ఒక ఎంత అపనమ్మకము లేదంటే అవిశ్వాసము లేకపోతే నమ్మకం లేని పరిస్థితి మనం ఇక్కడ చూస్తా ఉన్నాం సౌలు గురించి. జనరల్గా వెయిట్ చేయమని చెప్పినప్పుడు ఆయన వెయిట్ చేయట్లా, దేవుడి సమయం కోసం వెయిట్ చేయట్లేదు. సమయాలు చెప్పే వరకు ఆయన ఆగట్లేదు. అదే ఇంకా వచ్చేస్తారేమో, మీద పడతారేమో, ఫిలిష్తీయులు వచ్చి నన్ను ఇంకా మమ్మల్ని మా రాజ్యాన్ని మొత్తం జయిస్తారేమో అన్నట్టుగా ఆలోచన చేసి సౌలు ఆయన ఒక నిర్ణయం తీసుకున్నాడు. సొంత నిర్ణయం ఏంటంటే దహన బలులను సమాధాన బలులను తీసుకొని రండి అని చెప్పి తన ప్రజలకు చెప్పి ఆయన అర్పించేశాడు అన్నమాట. ఆ టైంలో అంటే ఇప్పుడంటే చాలా కామన్గా క్యాజువల్ అయిపోయింది. అప్పుపోయినా చెప్పిన మాట వినకపోయినా అది ఒకవేళ మితిమీరినా పెద్దగా సీరియస్నెస్ లేదు. కానీ ఆ సమయంలో ప్రవక్తలంటే చాలా వాల్యూ. అలాంటి సమయంలో ప్రవక్తలంటే చాలా, అంటే ప్రవక్త వస్తున్నాడు అంటే చాలా భయంతో ఉండేవాళ్ళన్నమాట. రాజు సైతం భయపడేవాళ్ళు, మీరు సమాధానంగా వస్తున్నాడా లేకపోతే ఏదన్నా మన మీదకి ఏదైనా ఉడి వచ్చే పరిస్థితి అని చెప్పి చాలా భయపడుతూ చాలా అంటే అలాంటి పరిస్థితులు ఉండేవాళ్ళు. అలాంటిది సౌలు ఏం చేశాడంటే ఏమాత్రం కూడా ఆయన సంకోచించకుండా ఏమాత్రం ఆలోచించకుండా ఆయన బలి అర్పించిన వ్యక్తి మనకు కనపడుతున్నాడు. అంటే ఇక్కడ ఆయన ఆజ్ఞను మితిమీరినట్టుగా లేదంటే దేవుడి కోసం వెయిట్ చేయకుండా సమయం కోసం వెయిట్ చేయకుండా ఆయన సొంత డెసిషన్ తీసుకున్నాడు. మనకు కండిషన్ ఏంటి? దేవుడి యొక్క మాటకు లోపడాలి, దేవుని మీద చూపాలని చెప్పేసి ఆయన చెప్పినప్పుడు ఈయన ఆ మాత్రం ఏం చేయకుండా ఆయన అవిధేయత చూపించినట్టు మనకు కనపడుతుంది. అంతే కదా, మనం ఒక మాట చెప్పారంటే ఆ మాటకి ఏం చేయాలి? కట్టుబడి ఉండాలి. మా పిల్లలు చెప్తా ఉంటాం, ఇంట్లో ఇన్స్ట్రక్షన్ ఇస్తూ ఉంటాం కదా, నేను వచ్చే వరకు నువ్వు తీయదు, నీ ఇంట్లో బయటికి రావద్దు, నువ్వు టీవీ కట్టిన తర్వాత కట్టేయాలి అని చెప్తా ఉంటాం కదా. చేస్తారా? ఇక స్మార్ట్గా అయ్యారు కాబట్టి ఈ మధ్య ఆ స్మార్ట్ టీవీల్లో స్మార్ట్గా బిహేవ్ చేస్తూ వాళ్ళు మార్చుకుంటారు, అది వేరే విషయము. అయితే ఇక్కడ ఎలాంటి అవిధేయత అంటే చూడండి, అంటే ఆయన చేసిన పని ఏంటో ఒకసారి మనకు అర్థమవుతుంది, క్లియర్గా అర్థమవుతుంది. ఆయన యొక్క భయము, ఆయన దుందుడుతనము, దేవుడి పట్ల అపనమ్మకం ఏం చేసాయంటే ఆయన ముందర పెట్టేశాయి. దేవుడి మాటను పక్కన పెట్టినట్టు చేసేయని అని చెప్పేసి మనకు అర్థమవుతుంది. అదే అవిధేయత. విధేయత చూపాల్సిన సౌలు గొప్ప రాజుగా చేసిన ఫస్ట్ రాజుగా ఉన్న సౌలు ఏం చేశాడంటే ఆయన అవిధేయత చూపించడానికి ఆయన సూచించాడు, కానీ విధేయతగా లేడని అర్థమవుతుంది కదా. చూడండి, అదే 15వ అధ్యాయము చూడండి, ఏంటి ఒక అవిధేయత? ఇది ఒక అవిధేయత కనబడుతుంది మనకి. ఆయన బలి అర్పించేశాడు. ఆయన బలి అర్పించేసి ఇంకా ఆయన మీరు రానుకున్నా లేదే మా మీద పడతారనుకున్నా మేము ఇంకా ఏమైపోతాం అని భయంతో ఆయన బలి అర్పించడం కనబడుతుంది. ఇదే విషయం మనం జ్ఞాపకం చేసుకుంటే మరి మన ఆదాము హవ్వ చూసినట్లయితే ఆ పండుగ పెట్టినప్పుడు మరి ఆయన లేట్ అయినప్పుడు ఏం చేశారు? మరి అపవాది వచ్చి ఇది మంచిది మీకు తినండి అన్నప్పుడు వాళ్ళు వెంటనే దాన్ని లోపడ్డారు. కానీ వాళ్ళు ఆ మాటకు దేవుడు చెప్పిన మాట వినపడలేదు, వాళ్ళకి జ్ఞాపకం లేదు వాళ్ళకి. అంటే ఇలాంటి అవిధేయత చూసుకుంటే అది మన కళ్ళకు రమ్యంగా కనపడది, మరి చాలా సుందరంగా ఉంది, మరి తినడం ఆహారం మంచిదని చెప్పేసి వాళ్ళు తినేశారు అక్కడ. అలాంటి అవిధేయత చూపిస్తున్నారు. అది అప్పటి నుంచి చూస్తున్న అవిధేయత ఇక్కడ కూడా అవిధేయత చూపిస్తున్నారు సౌలు. కాబట్టి అది 10వ చూసినట్లయితే ఇంకొక విషయం జ్ఞాపకం చేసుకుంటే ఏ విధమైన అవిధేయత కనపరుస్తున్నాడో సౌలుకి అర్థమవుతుంది. 15వ అధ్యాయం 1-3 వచనాలు. ఒకనొక దినమున సమూయేలు సౌలును పిలిచి యెహోవా ఇశ్రాయేలును తన జనుల మీద నిన్ను రాజుగా అభిషేకించుటకై. అందుకని ముందు ఒకసారి 9వ అధ్యాయం 15వ అధ్యాయం 9వ వచనం. సౌలును జనులను కూడి అగగును గొర్రెలను ఎడ్లను త్రొవ్విన గొర్రెలను మొదలైన వాటిలోను మంచి వాటిని నిర్మూలన చేయక కడగా నుంచి పనికిరాని నీచ పశువులన్నింటినీ నిర్మూలన చేసేవి. ఏంటంటే ఇక్కడ సౌలును జనులు కూడి అగగును గొర్రెల్లోను ఎడ్లలోను త్రొవ్విన గొర్రె పిల్లలు మొదలైన వాటిలోను మంచి వాటిని నిర్మూలన చేయక కడగా నుంచి పనికిరాని పశువుల నీచ పశువులను నిర్మూలన చేశారు. ఇప్పుడు చూడండి 1-3 వచనాలు. ఒకనొక దినమున సమూయేలు సౌలును పిలిచి యెహోవా ఇశ్రాయేలును తన జనుల మీద నిన్ను రాజుగా అభిషేకించుటకై నన్ను పంపెను. యెహోవా మాట వినుము,
సైన్యములకు అధిపతికి యెహోవా సెలవిచ్చినదేమనగా, అమాలేకీయులు ఇశ్రాయేలీయులకు చేసిన జ్ఞాపకమే. వారు ఐగుప్తుల నుండి రాగానే అమాలేకీయులు వారికి విరోధులై మార్గమందు వారి మీదకి వచ్చిరి కదా. కాబట్టి నీవు పోయి కనికరింపక అమాలేకీయులను హతము చేయుచు పురుషులనేమి, స్త్రీలనేమి, బాలులనేమి, పసిపిల్లలనేమి, ఎద్దులనేమి, గొర్రెలనేమి, ఒంటిలనేమి, గార్ధపాములనేమి అన్నిటిని హతము చేసి వారి కలిగిన బొత్తిగా పాడు చేసి అమాలేకీయులు నిర్మూలన చేయమని చెప్పాను. చాలు. ఇక్కడ చెప్పింది ఏంటంటే, మరి అమాలేకీయులు మరి మీకు అందరికి వ్యతిరేకంగా మీకు యుద్ధం చేయడానికి లేదా మీరు అభివృద్ధి చూస్తున్నప్పుడు చాలా ఇబ్బంది పెట్టారు కదా. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలంటే, మీరు వెళ్ళి అమాలేకీయులు అందరినీ కూడా నశింపజేయాలి. అక్కడ రాజులు కానీ, లేదా పెద్దలు కానీ, చిన్నలు కానీ, పిల్లలు కానీ, గొడ్లు కానీ, గొడ్లు కానీ అన్నింటినీ కూడా బొత్తిగా నశింపజేయాలని చెప్పేసి ఒక కండిషన్ పెడితే ఏం చేశాడు సౌలు ఇక్కడ? అది 9 చూసాం కదా. సౌలును జనులు కూడి అగగును, గొర్రెల్లోను, ఎడ్లు, క్రొవ్విన గొర్రె పిల్లలు మొదలైన వాటిని మంచి వాటిని నిర్మూలన చేయక. అంటే చాలా మంచిగా ఉన్నాయి కాబట్టి వారు చూడంగా వాటికి ముద్ద చేస్తుందన్నమాట. అరే మంచి శ్రేష్టంగా ఉన్నాయి, మనకు ఆహారం పనికి వస్తాయి అని చెప్పేసి శ్రేష్టమైన గొర్రెలను, ఎద్దులను వాటిని ఏం చేశారంటే వాటిని చంపక అగగును కూడా సజీవంగా పట్టుకొని పనికిరాని వాటిని వేస్ట్ అనుకున్న వాటిని నిర్మూలన చేసి వచ్చారంట. మరి ఇది ఎంతవరకు సమంజసం? దేవుడు చెప్పిన ఆజ్ఞ పాటించాలని చెప్పినప్పుడు ఇంత మాత్రం కూడా ఆలోచించకుండా నా దేవుడు చెప్పాడు కదా, ఆజ్ఞ ఇచ్చాడు కదా, ఇదే చేయమన్నాడు కదా అని చేయకుండా ఆయన మాట తప్పిన వ్యక్తిగా మనకు కనపడుతున్నాడు సౌలు. ఆయన రాజు చేస్తున్నారు. సౌలు యొక్క జనులు అందరూ కూడా అదే మాట మీద ఉండి వాళ్ళు మంచి వాటిని చేసినట్టు ఉంచుకొని పనికిన వాటిని వాళ్ళు చంపినట్టుగా చూస్తున్నాం. అది ఇక్కడ కూడా సెకండ్ విషయం. అంటే మాట తప్పిన వ్యక్తి అవినీతి చూసినట్టుగా మనకు కనపడుతూ ఉంది. చూడండి, అదే చూసినట్టయితే అదే 10 చూసినట్టయితే 10-11. అప్పుడు యెహోవాకు సమూయేలు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, సౌలును అనుసరింపక వెనుక తీసి నా ఆజ్ఞను గైకొనకపోయిన గనుక అతని రాజును నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపడుచున్నాను. అందుకు సమూయేలు కోపావేశుడై రాత్రి అంతా యెహోవాకు మొరపెట్టుచుండెను. చాలా ఇక్కడ సౌలు నన్ను అనుసరింపక వెనుక తీసి నా ఆజ్ఞను గైకొనకపోయిన గనుక అతన్ని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపడుచున్నాను. ఎవరు చెప్తున్న మాట? దేవుడే. దేవుడు పశ్చాత్తాపడే పరిస్థితి తీసుకొచ్చాడంటే సౌలు జ్ఞాపకం చేసుకోండి. ఇదే మాట ఎక్కడ పలుకుతున్నాం మనకు? నోవా టైంలో మన భూమి మీద మనుషులు చేసినందుకు ఆయన ఎంత ఒకసారి 6వ అధ్యాయం కదా, ఆదికాండం 6వ అధ్యాయంలో ఆ ప్రజలను చూసి, ఆ పాపాలను చూసి, ఆ పరిస్థితిని చూసి ఆయన సంతాపం ఉన్నట్టు మనకు కనపడుతుంది కదా. 6వ వచనం, 6వ అధ్యాయం 6వ వచనం. తాను భూమిని నల్లు చేసినందుకు యెహోవా సంతాపము నుండి తన హృదయంలో నొచ్చుకొని. చాలా ఏమన్నాడు? తాను భూమిని నల్లు చేసినందుకు యెహోవా సంతాపం నుండి తన హృదయంలో నొచ్చుకొనెను. ఇక్కడ కూడా పశ్చాత్తాపం ఉంది అని చెప్పి మనకి వాక్యం తెలియజేయబడుతుంది. సౌలు ఆయన చెప్పిన మాట వినకుండా ఆయన రాజుగా చేసినందుకు ఆయన పశ్చాత్తాపడుతున్నాడు. దేవుడి పశ్చాత్తాపడే పరిస్థితి తీసుకొచ్చాడంటే సౌలు ఎంత ఆజ్ఞానికంగా లేదంటే ఎంత అవిధేయత కనపరుస్తున్నాడో మనకు అర్థమవుతుంది. అంటే ఆయనకు వచ్చిన ఆధిక్యతను, ఆయనకు వచ్చిన గొప్ప అవకాశాన్ని ఉపయోగించుకోకుండా ఏం చేస్తుందంటే ఆయన అవిధేయత చూపిన వాడిగా, ఆయన శ్రేష్టమైన వాటిని ఉంచుకొని పనికిన వాటిని చంపేస్తూ ఆయన ఏం చేస్తుందంటే దేవుని యొక్క మాటను లెక్క చేయని వాడుగా. ఆల్రెడీ బలి అర్పించినప్పుడే ఆయన సమయంలో వచ్చి నువ్వు చేసిన పని ఏంటని చెప్పేసి ఆయన హెచ్చరించినప్పుడు కూడా ఆయన చేస్తున్నాడంటే మరలా తప్పిదం చేయడానికి, మరలా పొరపాటు చేయడానికి ఆయన ఇష్టపడుతుంది. కానీ ఆయన మార్పు చెందిన వ్యక్తి మనం కనపడలేదు. అదే అవిధేయత ఇక్కడ. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకోలే విషయాల నుండి. ఎట్లా అంటే మన యొక్క అవిధేయత ఏం చేస్తుందంటే మన దేవుడికి దూరంగా చేస్తూ ఉంటుంది. మనకి అవిధేయత ఏం చేస్తుందంటే దేవుడు సంతోషించే అవకాశం ఉండదు. మనకి అవిధేయత ఏం చేస్తుందంటే దూరం వెళ్ళిపోతూ ఉంటాం అన్నమాట. ఆ యొక్క సౌలు జీవితం అదే అయింది. ఆయన అవిధేయత వల్ల ఆయన చివరిగా ఏం జరుగుతుందో ముందు చూడొచ్చు. కాబట్టి మన జీవితంలో జ్ఞాపకం చేసుకోవాలి. మనం అవిధేయత కనపరుస్తున్నామా, విధేయత కనపరుస్తున్నామా? అది మన కుటుంబంలో కావచ్చు, మన సంఘంలో కావచ్చు, దేవుని విషయాలు కావచ్చు, శారీరక విషయాలు కావచ్చు, యొక్క ఆత్మీయ విషయాలు కావచ్చు. మనం అవిధేయత కనపరుస్తున్నామా, విధేయత కనపరుస్తున్నామా జ్ఞాపకం చేసుకోవాలి. సౌలు అయితే ఆయన ఇచ్చిన అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోలేదు, కానీ ఆయన మిస్యూజ్ చేసిన వ్యక్తిగా, అవిధేయత చూపిన వ్యక్తిగా మనం కనపడుతున్నాడు. రెండవదిగా ఆయన అవిధేయత చూపిన వ్యక్తి మనం చూస్తున్నాం. అదేవిధంగా మూడో విషయం చూసినట్టయితే అసూయ. మూడవదిగా అసూయ. చూడండి ఒకసారి మొదటి సమూయేలు గ్రంథం 19వ అధ్యాయం 4-5 వచనాలు. యోనాతాను తన తండ్రి అయిన సౌలు ముందు 18:6-9 చూడండి ఒకసారి. 18వ అధ్యాయము ఫస్ట్ సమూయేలు 18:6-9. దావీదు ఫిలిష్తీయులను హతము చేసి తిరిగి వచ్చినప్పుడు స్త్రీలు ఇశ్రాయేలు ఊర్లన్నిటిలో నుండి తంబూరులతోనూ, సంబరముతోనూ, వాయిద్యములతోనూ పాడుచు, నాట్యమాడుచు రాజైన సౌలును ఎదుర్కొందుకే వచ్చింది.
ఆ స్త్రీలు గాన ప్రతిగానం చేయించు వాయించు సౌలు 1000 కొలదియు దావీదు 10,000 కొలదియు శత్రువును హతము చేసిరి. ఆ మాటలు సౌలుకు ఇంపుగా ఉండనందున అతడు బహుకోపము తెచ్చుకొని వారు దావీదులకు 10,000 కొలదనియు నాకు 1000 కొలదనియు స్తుతులు పాడిరే, రాజ్యము తప్ప మరి ఏమి తీసుకొని వెళ్ళాలని అనుకొనెను. కాబట్టి నాట నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపాను. చూడండి ఇక్కడ మరి 18వ అధ్యాయంలో ఏం జరిగింది. ఇక్కడ మనకు అందరూ తెలుసు, మన గొలియాతు గాతు వాడైన గొలియాతు మరి ఇశ్రాయేలు మీదకి వచ్చి యుద్ధానికి సిద్ధపడి మరి నా మీద ఎవరైనా యుద్ధం చేయగలరా, వీళ్ళందరినీ మీద ఫైట్ చేసి వీళ్ళందరినీ చంపాల్సిన అవసరం ఎందుకు, నేను ముందుకు వస్తాను, నన్ను ఎవరైతే ఓడిస్తే మేము మీకు దాసులుగా ఉంటాము, లేదా మీరు ఓడిపోతే మాకు దాసులుగా ఉంటారని చెప్పేసి అంత మన స్టోరీ తెలుసు మనకి. సో గొలియాతు దావీదు యొక్క యుద్ధం. అయితే అప్పుడు ఏం జరిగింది, ఇక్కడ ఎవరు అందరూ జడిసిపోతున్నారు, భయపడుతున్నారు, చాలా కుంగిపోతున్నారు. అయ్యో మేము ఏమైపోతామో, ఈ మనిషిని చూస్తే చాలా ఎత్తుగా ఉన్నాడు, 6 ఫీట్ల జానని చెప్పేసి 6 జానని చెప్పేసి అంతా ఎత్తైంది. గొలియాతు భయంకరంగా ఉన్నాడు. ఆయన యుద్ధోపకరణాలు చూస్తే, కత్తి చూస్తే చాలా భయంకరంగా ఉన్నాడు. ఆయన చేతులు మేము ఏమైపోతామని చెప్పేసి చాలా భయంతో ఉన్నప్పుడు మరి దావీదు ధైర్యం ముందుకొచ్చి ఈ సున్నతిలేని ఫిలిష్తీయుడు మరి ఇశ్రాయేలు మీదకి, దేవుని బిడ్డల మీదకి రావడానికి ఎంత ధైర్యం అని చెప్పేసి ఆయన ముందుకెళ్ళి ఏం చేశాడు, కేవలం దేవుడి మీద ఆధారపడి యుద్ధం విన్నాం కదా, మన శక్తి సరిపోదు, మన బలం సరిపోదు, కేవలం దేవుడే నడిపిస్తున్నాడు, దేవుడే ఆ యుద్ధం జరిగిన సంగతి మనకు తెలుసు. ఈ విషయంలో దావీదు కూడా కేవలం ఏ యుద్ధోపకరణం లేకుండా ఆయన ఒడిసెలు తీసుకొని రాయితో ఆయన పడగొట్టి చంపేసినట్టు చూస్తున్నాం. పడగొట్టినప్పుడు ఆయన వస్తున్నప్పుడు జనరల్గా అంతే కదా, ఏదైనా విజయం సాధించినప్పుడు ఏం చేస్తారు, యుద్ధాల్లో గెలిచినప్పుడు విజయం సాధించినప్పుడు ఏదైనా ఎగ్జామ్ రాసి లేదంటే ఫస్ట్ వచ్చి లేదా ఐఏఎస్ పాస్ అయ్యి ఇంటికి వస్తుంటే ఆర్పిస్తూ ఉంటారు కదా, వాళ్ళని వెల్కమ్ చేస్తూ ఉంటారు. ఈవెన్ బయట దూరం నుంచి వస్తే ఎయిర్పోర్ట్కి వెళ్ళి కూడా వాళ్ళని వెల్కమ్ చేస్తూ ఉంటారు. ఆ విధంగా ఇక్కడ ఏం చేస్తున్నారంటే మరి దావీదు ఫిలిష్తీయుని హతం చేసి తిరిగి వచ్చినప్పుడు స్త్రీలు ఇశ్రాయేలు ఊళ్ళలో నుండి తంబురులతోనూ సంబరంతోనూ వాద్యములతోనూ పాడుచు నాట్యమాడుచు రాజా సౌలుని ఎదుర్కొంటకే వచ్చింది. ఇక్కడ దావీదుని ఎదుర్కోవట్లేదు, వాళ్ళు దావీదుని పోవట్లేదు. ఇక్కడ సౌలు రాజు కాబట్టి రాజుని ఎదుర్కోవడానికి వాళ్ళు వచ్చినప్పుడు మరి వాళ్ళకి మాట అంటారు ఏంటంటే, ఆ స్త్రీలు గాన ప్రతిగానం చేయొచ్చు వాయించు సౌలు 1000 కొలది దావీదు 10,000 కొలది శత్రువులను హతం చేసిన అనేది ఆ మాటలు సౌలుకు ఇంపుగా ఉండనందున అతను బహుకోపం తెచ్చుకొని ఇక్కడ ఆయన రాజుగా ఉన్నాడు, ఆయన రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు, ఆయన అన్ని లక్షల మందికి ఆయన అధిపతిగా ఉన్నాడు. అలాంటి వ్యక్తి ఏం చేస్తున్నాడు, ఇక్కడ కేవలం ఒకే ఒక్క మాట, సౌలుకు 1000 కొలదియు దావీదుకు 10,000 కొలది అన్న మాట ఆయన ఇంపుగా ఉండనందున అతను బహుకోపం తెచ్చుకొని వారు దావీదుకు 10,000 కొలది అనియు నాకు 1000 కొలది అనియు స్తుతులు పాడిరే, రాజ్యం తప్పు మరి ఏది తీసుకున్నాడు అని చెప్పేసి నాట నుండి అతను ఏం చేశాడంట, దావీదు మీద విషపు చూపు నిలిపాను. అంటే ఇక్కడ దావీదు చేసిన తప్పే ఉంది, వీళ్ళందరూ భయపడుతున్నప్పుడు వెళ్ళి దేవుని యొక్క పక్షంలో వెళ్ళి యుద్ధం చేసి ఆ గొలియాతును గెలిచి ఆయన చంపి ఆ నుంచి రక్షించిన వ్యక్తి దావీదు ఇక్కడ. కానీ మన యొక్క సౌలు ఏం చేస్తున్నాడంటే ఆ రోజు ఆయన గొప్ప పేరు వచ్చిందని చెప్పేసి ఆయన నాకన్నా పేరు మా గొప్ప అవుతుందని చెప్పేసి ఏం చేశాడంటే విషయం చూపు నిలిపాడంట. ఆయన చాలా కోపం తెచ్చుకున్నాడు. ఇది సమంజసమైన అసలు సౌలు అర్థం చేయడం సమంజసమైన అసలు ఆయనకు రాజు అయి ఉండి చాలా మెచ్యూర్డ్గా ఉండాల్సిన అవసరం ఉంది, చాలా గొప్పగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. అరే ఇంతమంది లక్షల మందిలో ఎవరు కూడా ముందుకు రాని పరిస్థితిలో మరి మేము భయపడిపోయిన పరిస్థితిలో దావీదు దేవుని బట్టి అది గొప్ప కార్యం చేసినట్టు చెప్పేసి ఆయన మెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. కానీ దావీదును ఆయన చేసినట్టు విషయం తెలిపి నాట నుండి మరి ఎలా అంటే చాలా వ్యతిరేకత ఏర్పడింది ఒకే ఒక దెబ్బ. కొంత ఘోరం కదా అసలు. ఆయన ఈ యొక్క అసూయ ఏం చేస్తుందంటే మనిషిని చాలా రకాలుగా మనం తీసుకెళ్తా ఉంటుంది, నాశనం తీసుకెళ్తా ఉంటుంది. ఈ అసూయ గురించి మనకు జ్ఞాపకం చేసి ఇది ఒక పెద్ద మెసేజ్ అవుతుంది. అఫ్కోర్స్ మన టైం లేదు కాబట్టి త్వరగా ముగించేద్దాం. అయితే ఏం చేస్తుందంటే ఇక్కడ దావీదును విమర్శించేట్టుగా దావీదును మరి ఆయన చంపుదామన్నంత కోపం దావీదు సౌలుకు వచ్చింది కాబట్టి ఆయన విమర్శించినట్టు చూస్తున్నాం. అయితే ఇక అసూయలోని ఒక సబ్ పాయింట్ ఒకటి 3 ఉన్నాయి, అక్కడ చెప్పేసి నేను ముగిస్తాను. అసూయలోనే మొదటిగా ఏ అని పెట్టుకోండి, ఇది 3వ పాయింట్లో అసూయలో సబ్ పాయింట్ 1 ఆత్మవిమర్శ చేసుకొని ఇవ్వదాన్ని. ఈ అసూయ ఏం చేస్తుందంటే ఆత్మవిమర్శ చేసుకొని ఇవ్వదు. చూడండి సమూయేలు 19:4-5 యోనాతాను తన తండ్రి అయిన సౌలుతో దావీదుని గురించి దయగా మాట్లాడి, నీ సేవకుడైన దావీదు నీ విషయంలో ఏ తప్పిదము చేసిన వాడు కాక బహుమేలు చేసిన గనుక రాజా నీవు అతని విషయంలో ఏ పాపము చేయకుందువు గాక,
అతడు ప్రాణమును తెగించి ఆ ఫిలిస్తీని చంపగా యెహోవా ఇశ్రాయేలులందరికీ గొప్ప రక్షణ కలగజేసెను. అది నీవే చూసి సంతోషించింది కదా. నిష్కారణంగా దావీదును చంపి నిరపరాధి యొక్క ప్రాణం తీసి నీవెందుకు పాపము చేయదని మనవి చేయగా. ఎవరు యోనాతాను అంటే సౌలు కుమారుడే. అయితే ఈ దావీదు మీద విషయం చూపు నిలిపి దావీదు ఎలాగైనా అంతం చేయాలి లేదంటే ఆయన దేవుడు చేయాలనే సంగతి ఆలోచిస్తున్నప్పుడు ఈ యొక్క యోనాతాను తన కుమారుడు సౌలు కుమారుడు వచ్చి అడుగుతున్నమాట, అయ్యి మరి ఏంటి అక్కడ యుద్ధం చేసి గెలిచి మనం రక్షించిన వ్యక్తిగా ఉన్నాడు కదా దావీదు, ఆయన ఎందుకు అట్లా కోపంగా ఉన్నావు, ఎందుకు చంపాలనుకుంటున్నావు అని చెప్పేసి ఆయన ఒక హెచ్చరిక లేదంటే రిక్వెస్ట్ చేస్తున్నాడు. అతడు ప్రాణమునకు తెగించి ఆ ఫిలిస్తీని చంపగా యెహోవా ఇశ్రాయేలుకు అందరికీ గొప్ప రక్షణ కలుగజేశాను. అది నీవే చూసి సంతోషించావు కదా. నిష్కారణంగా దావీదుని చంపి నిరపరాధి యొక్క ప్రాణం తీసి నువ్వెందుకు పాపం చేయదు అని మనం చేయగా అని చూడాలి. తన కుమారుడు ఇక్కడ రాజు అయినాడు, పెద్ద వ్యక్తిగా ఉన్నాడు, దేవుడు ఏర్పరచుకున్న వ్యక్తిగా ఉన్నాడు సౌలు. ఆయన తన కుమారుడు వచ్చి ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు, అయ్యా నువ్వు చేసిన పని ఏంటి, చేసే పని ఏంటి, ఆలోచించిన విధానం ఏంటి, ఆయన మనకి ఎంతో మేలు చేసిన వ్యక్తిగా ఉన్నాడు దావీదైతే, నువ్వైతే ఆయన చంపాలనుకుంటున్నావు, ఇది మంచిది కాదు, నువ్వు ఎందుకు పాపం కట్టుకుంటావు అని చెప్పేసి తన కుమారుడే హెచ్చరించినట్టుగా చూస్తున్నాం. అంటే చిన్నవాళ్ళు వచ్చి చెప్పే పరిస్థితి ఆయన తెచ్చుకున్నాడు సౌలు. ఇక్కడ తన కుమారుడే హెచ్చరించినట్టుగా ఇక్కడ మనకు కనపడుతూ ఉంది. అయితే అక్కడ యోనాతాను ప్రశ్నిస్తున్నాడు, ఎందుకు అలా చేస్తున్నావు అని చెప్పేసి. అదేవిధంగా 20 అధ్యాయంలో 32-34 వచనాలు పక్కనే 20, 32, 34. అతడు యోనాతాను అతడు ఎందుకు మరణశిక్ష పొందవలెను, అతడు ఏమి చేసినని సౌలును అడగగా సౌలు అతన్ని పొడవనని ఈటు విసిరెను. అందువలన తన తండ్రి దావీదును చంపని ఉద్దేశం కలిగి ఉన్నాడని యోనాతాను తెలుసుకొని అత్యాగ్రహుడై బల్ల యొద్ద నుండి లేచి తన తండ్రి దావీదును అవమానపరిచినందున అతని నిమిత్తం దుఃఖాకాంతుడి అమావాస్య పోయిన మర్నాడు చూడండి, 30వ వచనంలో యెషయి కుమారుడు భూమి మీద బ్రతుకున్నంత కాలము నీకైనను ఈ రాజ్యమైన స్థిరత కలదు కదా, కాబట్టి నువ్వు వర్తమానం పంపేత నా దగ్గర పంపించుము, నిజంగా అతడు మరణమును కలుగుడు అని చెప్పాను. నిజంగా అతడు మరణమును కలుగుడు. ఏం చేశాడు అసలు దావీదు? ఆయన యుద్ధం చేసి ఆ పక్షం యుద్ధం చేసి గెలిపించిన వ్యక్తిగా ఉంటే ఆయన మరణానికి అర్హుడు అంటే ఏ విధంగా మరణానికి అర్హుడు అసలు అంటే చూడు, ఎంత అసూయ అనేది ఎంత తీసుకెళ్తుందంటే ఏ కారణం లేకుండా నిష్కారణంగా చంపాలనుకోవడం, నిష్కారణంగా అతన్ని బాధించడం, నిష్కారణంగా అతన్ని అంటే వెంబడించడం ఘోరమైన పరిస్థితి వచ్చుతాం. అందుకే అంటున్నాడు అతను, అయ్యా నువ్వు ఎందుకు అని చంపాలనుకుంటున్నావు, ఆయన ఏం చేశాడని చెప్పేసి మరలా తన కుమారుడు అడుగుతున్నప్పటికీ ఆయన పిలిపించు అతను తెచ్చుకోవాలన్నట్టుగా మరి సౌలు మాట్లాడుతూ ఉన్నాడు అన్నమాట. అంటే ఈ యొక్క ఆత్మవిమర్శ చేసుకునే పరిస్థితి ఉండదు ఇక్కడ. ఈ అసూయలు ఏమైందంటే ఎంతమంది చెప్పినా, ఎంతమంది నిన్ను ఒకవేళ గదించినా, ఎంతమంది నీకు సంజయ్ చెప్పినా కూడా అర్థం చేసుకునే పరిస్థితి, ఆత్మవిమర్శ చేసుకునే పరిస్థితి అసూయ తీసుకొస్తుంది. కాబట్టి అసూయ కలిగి ఉండడం ఘోరం పాపం. అంటే మనం ఇప్పుడు కూడా అసూయ కలిగి ఉండకూడదని చెప్పి మనకు అర్థమవుతుంది ఇక్కడ. అదే చూడండి, ఇంకొక వ్యక్తి కూడా ఇక్కడ మనకు అతనికి తెలియజేస్తున్నాడు. అంటే ఏ విషయంలో అతను తప్పు చేస్తున్నాడో జ్ఞాపకం చేస్తున్నాడు. మొదటి 22వ అధ్యాయము 12-15 వచనాలు 22-15. సౌలు అహిటాబు కుమారుడా ఆలకించమనగా అతడు చిత్తము నా ఏలబడనెను. సౌలు నీవు యెష్షయి కుమారునికి ఆహారమును ఖడ్గమును ఇచ్చి అతని పక్షమున దేవుని వద్ద విచారణ చేసి అతడు నా మీదికి లేచి నేడు జరిగినట్టు పొంచియుటకే అతడు నీవును జతకూడుతామని అడగగా అహిమేలకు రాజును కలుడై నమ్మకస్తుడై ఆలోచనకర్త నీ నగరిలో గణత వహించిన దావీదు వంటి వాడు నీ సేవకులందరూ ఎవడున్నాడు? అతని పక్షముగా నేను దేవుని యొక్క విచారణ చేయట నేనే ఆరంభించుతున్నా, అది నాకు దూరమును గాక. రాజు తమ దాసుడైన నా మీదను నా తండ్రి ఇంటి వారందరి మీదను ఈ నేరం మోపకుండును గాక. ఈ సంగతిని గురించి కొద్ది గొప్ప ఏమీయో నీ దాసుడని నాకు తెలిసింది కాదని రాజుతో మనం చేయగా. చాలు చూడండి, ఇక్కడ అహిమేలకు ఎవరంటే యాజకుడు. ఆయన ఒక అహిమేలు కుమారుడైన అహిమేలకు ఒక దేవుడి సన్నిధిలో యాజకుడుగా ఉన్నాడు. అయితే ఒక సమయంలో మరి దావీదు సౌలు తరుముకున్నప్పుడు వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి ఆహారం ఆకలి అయినప్పుడు ఏం చేశాడంటే, అయినా నాకు ఆహారం పెట్టాలని చెప్పి అన్నప్పుడు ఈ యొక్క అహిమేలకు ఏం చేశాడంటే, మరి దేవుని యొక్క సముఖ రొట్టెలు ఉన్నాయి, ఇంక వేరే ఏం లేవంటే ఆయన ఏం చేశాడంటే ఆ టైంలో మరి ఆకలి అవుతుంది కాబట్టి నేను పరిశుద్ధంగా ఉన్నాను కాబట్టి నాకు ఇవ్వమంటే ఆయన ఆహారం కోసం ఇచ్చాడు. అది ఇచ్చిన తర్వాత ఆయన దగ్గర ఉన్న కత్తి ఒకటి, ఏ కత్తి అంటే అది గొలియాతు చెప్పిన కత్తి ఉంటే అది కూడా ఇచ్చి పంపిస్తాను అనమాట. ఆ విషయం తెలుసుకున్న ఈ సౌలు ఏం చేశాడంటే ఇక అహిమేలను పిలిపించి నా కుటుంబాలందరినీ పిలిపించేస్తుంటే, నువ్వు ఏ విధంగా నా శత్రువుకు లేదంటే అతను చావాల్సిన వాడికి నువ్వు హెల్ప్ చేస్తావని చెప్పేసి అడుగుతున్నాను. అడిగినప్పుడు అహిమేలు చెప్పిన ఆన్సర్ ఉంటుంది అసలు ఎంత గొప్పగా ఉంది. అసలు ఆయనకున్న మెచ్యూరిటీ లేదనిపిస్తుంది ఇక్కడ సౌలు. ఇక్కడ
అహిమేలెకు 14వ వచనంలో రాజునకు అల్లుడై నమ్మకస్తుడై ఆలోచనకర్తయ్యై ఈ నగరంలో గడత వహించిన దావీదు వంటి వాడు నీ సేవకులందరిలో ఎవడున్నాడు? చూడండి, అతను గొప్ప చెప్తున్నాడు. అతని పక్షం కూడా నేను దేవుని ఎదురు విచారణ చేయడం నేడే ఆరంభించినా అది నాకు దూరమవును కాక. రాజు తమ దాసుని నా మీద తండ్రి ఇంటి వారి మీద నేరమోపుకున్నాను. అంటే నేను ఈ రోజు ఏమన్నా ప్రార్థన చేస్తున్నానా? ఈ రోజే నేను మీరు అందరికోసం ప్రార్థన చేసేవాడిగా ఉన్నానా? ఆయన అంతగా గొప్ప వ్యక్తి ఎవరున్నా నీకు నీ అల్లుడు అని తెలుసు. రాజ్యకారుడు అంటే మరి రాజు మర్యాద చేయాలి కదా. ఈ రోజు చూస్తున్నాం మనం, మరి తెలంగాణ గవర్నమెంట్లో ముఖ్యమంత్రి తమ్ముడు అంటే ఆల్మోస్ట్ ఈక్వల్ టు ముఖ్యమంత్రి అనమాట. అంటే రాజ్యం కలుడు అయితే ఆయన గౌరవించుకుంటే ఎలా ఉంటాడు? ఆ గౌరవించి ఆయనకు ఆహారం పెట్టి ఆయన ప్రార్థన చేసి, అంటే ఆ విధంగా దేవుని యొక్క విచారణ చేసిన వ్యక్తిగా అహిమేలెకుంటే ఆయన తప్పుపడుతున్నాడు అనమాట. నువ్వు నాకు శత్రువుకు ఏది సహాయం చేస్తామని చెప్పేసి సౌలు ప్రశ్నించినట్టుగా చూస్తున్నాం. కానీ అహిమేలెకైతే నేనైతే ఈ రోజే ప్రారంభించిన ఏమన్నా ఇలా చేయడం, ఎప్పటి నుంచో అందరి కోసం ప్రార్థించేవాడిగా, అందరి కోసం నేను దేవుడితో కనిపెట్టేవాడిగా ఉన్నాను కదా అని చెప్పేసి చెప్పినప్పటికి కూడా సౌలుకు ఏమాత్రం అర్థం కాలేదు. అంటే ఎంత ఘోర పరిస్థితులు ఉన్నాడంటే ఆయన అసూయ చేత చాలా దూరంగా దేవుడికి దూరంగా, దేవుడి విషయాలు అర్థం కాని విధంగా మరి సౌలు చూపించే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి అసూయ వల్ల ఏమైందంటే ఎవరిని కన్సెన్స్ కూడా తీసుకునేదిగా ఉండదు. అంటే ఆ యొక్క ఆత్మవిమర్శ చేసుకొచ్చే పరిస్థితిని ఇవ్వదు. కాబట్టి అసూయ చాలా డేంజరస్. అసూయ కలిగి ఉండకూడదు అని చెప్పేసి ఇక్కడ జ్ఞాపకం చేస్తుంది. ఇంకో విషయం చూద్దాం. అసూయ అపార్థం చేసుకుంటుంది. ఇంకో సబ్ పాయింట్లో అసూయ ఏం చేస్తుంది? అపార్థం చేసుకుంటుంది. అదే కొంత సమయంలో 24:8-11. అప్పుడు దావీదు లేచి గుహలో నుండి బయట వెళ్ళి నా ఏలినవాడ రాజా అనే సౌలు వెనక నుండి కేక వేయగా సౌలు వెనక చూచెను. దావీదు నేల సాష్టాంగ పడి నమస్కారం చేసి సౌలు తిట్లను, దావీదు నీకు కీడు చేయని ఉద్దేశించున్నాడని జనులు చెప్పిన మాటలు నీవెందుకు వినుచున్నావు? ఆలోచించుము, ఈ దినమున యెహోవా నిన్ను ఎలాగూ గుహలో నా చేతికి అప్పగించునో అది నీ కండ్లారా చూచితివే. కొందరిని చంపుమని నాతో చెప్పినను నేను నీ ఎందుకు కనికరించి ఇతడు యెహోవా చేత అభిషేకము నొందినవాడు గనుక నా ఏలివాని చంపనని చెప్పి తిని, నా తండ్రి చూడుము, ఇదిగో చూడుము, నిన్ను చంపక నీ వస్త్రపు చీమ మాత్రమే కోసుకుని గనుక నా వల్ల నీకు కీడు ఎంత మాత్రము రాదనియు నాలో తప్పిదం ఎంత మాత్రము లేదనియు నీవు తెలుసుకొనవచ్చును. నీ విషయమే నీ ఏ పాపం చేయని వాడనై ఉండగా నీవు నా ప్రాణము తీయమని నన్ను తరుముచున్నావు. నీకును నాకును అయితే ఇక్కడ ఈ సంఘటన తెలుసు మనకు. మరి సౌలు వెతుకుతా ఉన్నాడు అందరినీ, అంటే దావీదును వెతుకుతా ఉన్నాడు అన్నమాట. చంపాలని చెప్పేసి వెతుకుతా ఉన్నాడు. తన సైన్యం తీసుకొని పరిగెత్తా ఉన్నాడు. పరిగెత్తినప్పుడు ఒక సమయంలో గుహలో మరి లోపల ఉంటారు దావీదు యొక్క మనుషులు ఉంటారు. కానీ ఇక్కడ వచ్చి అక్కడ ఉన్నప్పుడు ఏం చేశారంటే ఈయన పడుకున్నప్పుడు దావీదు ఏం చేశారు, తన వస్త్ర చెంగులు మాత్రం కత్తిరించి తర్వాత ఆయన అడుగుతున్నమాట. చూడండి 8వ వచనంలో, అప్పుడు దావీదు లేచి గుహలో నుండి బయటకు వెళ్ళి నా ఏలినవాడ రాజా. చూడండి, అసలు అంటే జనరల్గా మనల్ని ఎవరైనా విమర్శిస్తే, ఎవరైనా మనల్ని వ్యతిరేకంగా ఉంటే మనం వాళ్ళని మంచిగా సంబోధించాం, అంటే వారిని ప్రెజెంట్గా ఉంటాం వాళ్ళ దగ్గర, మనం ఇంకా డబల్ వ్యతిరేకించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. కానీ ఇక్కడ దావీదు చేసినట్టే నా ఏలినవాడ రాజా అని సౌలు వెనుక నుండి కేక వేయగా సౌలు వెనుక చూచాను. దావీదు నేల సాష్టాంగపడి నమస్కారం చేసి సౌలుతో ఇట్లా నేను, దావీదు నీకు కీడు చేయని ఉద్దేశించున్నాడని జనులు చెప్పిన మాటలు నీవు ఎందుకు వింటున్నావు? నువ్వు ఎందుకు ఇతరుల మాటలు పడుకుంటున్నావు? నేను ఎంత మాత్రం కూడా నీకు అన్యాయం చేయాలని కానీ చంపాలని కానీ కోరుకోవట్లేదు అని చెప్పేసి ఆయన ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాను తన గురించి దావీదు. కానీ ఆయన కూడా అర్థం కాని పరిస్థితి ఉన్నాడు. ఆయన ఏమాత్రం కూడా ఆయన అపార్థం చేసుకుంటలేదు, అర్థం చేసుకోవట్లేదు. మరలా దొరికినప్పటికీ, ఎన్నిసార్లు ఆయనకు అవకాశం ఇచ్చినప్పటికీ దావీదు ఆ యొక్క సేవకులందరూ చంపేస్తాం, ఒక్క దెబ్బలు చంపేస్తాం సౌలును అని చెప్పేసి అంటున్నప్పటికీ కూడా లేదు, ఆయన దేవుని చేత అభిషేకించబడిన వాడు కాబట్టి మీరు ఎవరు వేయకూడదని చెప్పేసి దావీదు వారిని ఆపినట్టుగా చూస్తున్నాం. కానీ అలాంటి వ్యక్తిని ఈ సౌలు చంపాలనుకోవడం, మరలా పరిగెత్తడం, మరలా వెంబడించడం చాలా ఘోరమైన విషయం కదా కదా. కాబట్టి ఆయన అపార్థం చేసుకుంటున్నాడు కానీ అర్థం చేసుకోవట్లేదు. కాబట్టి మనుషులు చెప్పిన మాటలు ఎందుకు నువ్వు వింటున్నావు? నేనైతే అలా చేయట్లేదు, నీ మీద నువ్వు నాకు రాజు, నాకు గొప్ప దేవుడు వ్యక్తిగా ఉన్నావు, దేవుడు బిడ్డగా ఉన్నావు, దేవుడు అభిషేకించిన వ్యక్తిగా ఉన్నావు అని చెప్పేసి దావీదు అయితే గొప్పగా ఆయన నన్ను అభివర్తిస్తుంటే నేను మాత్రం చంపాలని చూస్తూ ఉన్నాడు. కాబట్టి అసూయ ఏం చేస్తుందంటే అపార్థం చేసుకుంటుంది. తర్వాత అసూయ ఏం చేస్తుందంటే బెదిరిస్తుంది. ఏ విధంగా బెదిరిస్తుంది? 22:7 చూసినట్లయితే 22:7 ఒకసారి. సౌలు తన చుట్టూ నిలిచిన సేవకులు ఎట్లనేను, బెన్యామీనీయులారా ఆలకించుడి, యెషాయి కుమారుడు మీకు పొలములను ద్రాక్ష తోటను ఇచ్చున, మిమ్మల్ని సహస్రాధిపతిగాను శతాధిపతిగాను చేయన. చాలా చూడు ఏమంటాడు ఇక్కడ దావీదు, మీకు ఏం చేయగలుగుతాడయ్యా? మీకు నేను రాజును,
నా దగ్గర రాజ్యం ఉంది, నాకు అధికారం ఉంది, అన్ని మీకు ఇవ్వాలంటే డాక్టర్లు కావాలన్నా, మీకు సహచరులు చేయాలన్నా, మిమ్మల్ని గొప్ప నాయకులు చేయాలన్నా నేనే చేస్తాను తప్ప దావీదు మీకు ఏం చేయగలడు, మీరు ఎందుకు సపోర్ట్ చేస్తున్నట్టుగా ఇక్కడ మాట్లాడుతున్నాడు సౌలు. సౌలు తన చుట్టూ నిలిచిన సేవకులతో ఇట్లా నేను బెన్యామీను గారు ఆలకించడు, యెషయా కుమారుడు మీకు పొలములను దర్శనలు ఇస్తారా అని ఇక బ్రైక్ ఇచ్చినట్టుగా, అంటే లంచం చూపిస్తున్నట్టుగా అర్థమవుతుంది ఇక్కడ. అంటే నీకు ఆయన అది ఇవ్వగలుగుతాడా, ఇవ్వగలుగుతాడా అంటే మీనింగ్ ఏంది అసలు? ఆయన నేను ఏమనట్లేదా బాబు, నేను అసలు నేను బ్రతకాలను కోరుకుంటున్నా, అయితే నేను పారిపోతున్నా నీ దగ్గర నుంచి అని చెప్పి దావీదు మొదలుపెట్టుకుంటే నీకు దావీదు ఏం చేయగలుగుతాడు, మీకు ఏమిస్తాడైనా మీరు సపోర్ట్ చేస్తున్నట్టుగా సౌలు చాలా అపార్థం చేసుకొని దావీదును చంపాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఎంతమంది ఏం చెప్పినా కూడా, దావీదు ఇంత మొదలుపెట్టినా కూడా పరిగెడుతూ ఉన్నాడు, కానీ ఆయన అర్థం చేసుకునే పరిస్థితిలో ఉన్నాడు. సో మూడోది చూస్తే అసూయ అంతం చేయాలనుకుంటుంది. ఏదంట అసూయ చూసాం కదా, 3 విషయాలు చూసాం అందులో సబ్ పాయింట్స్. అసూయ ఆత్మవిమర్శ చేసుకోనివ్వదు, రెండోది అసూయ అపార్థం చేసుకుంటుంది, మూడోదిగా అసూయ అంతం చేయాలనుకుంటుంది. అదే ప్రతి సమయం 26-30 చూడండి ఒకసారి. 20:31 చూసినట్లయితే యెషయా కుమారుడు భూమి మీద బ్రతుకున్నంత కాలం నీకైనా అగ్నికైనా శ్రద్ధ కలగదు, కాబట్టి నీవు వర్తమానం పంపేది నదుకు పంపించము. నిజంగా అతడు మరణం అర్హుడు ఏ విధంగా అసలు ఆయన డెసిషన్ తీసుకుంటాడు, మరణానికి అర్హుడు అని చెప్పేసి చాలా తప్పు డెసిషన్ తీసుకుంటే కనపడుతుంది. అదే ఒకసారి ఇలాంటి సంఘటన మనం చూసినట్లయితే ఇష్టంగా చూస్తాం కదా మనం, మరి ఆయన మొదటికాయ ఈ విషయంలో కూడా ఇదే సంఘటన జరుగుతుంది. అంటే కేవలం నమస్కారం పెట్టకపోతే చూద్దాం ఒకసారి. ఎస్తేరు 3:5-6 మొర్దెకై వంగకయు నమస్కరింపకయున్నట్ట హామాను చూచినప్పుడు బహుగా కోపించి మొర్దెకై ప్రాణం మాత్రము తీయుట స్వల్ప కార్యమని ఎంచి మొర్దెకై యొక్క జన్ము ఎవరనేది తెలుసుకొని అశ్వరేషు యొక్క రాజ్యమందుల నుండి మొర్దెకై స్వజనులకు యోధులందరినీ సంహరించుటకు ఆలోచించాడు. చాలా ఏమంటారు ఇక్కడ ఏమి చేయలేదు, మొర్దెకై కేవలం నమస్కారం చేయలేదని చెప్పేసి ఈ యొక్క హామాను ఏం చేస్తున్నాడు, మొర్దెకై వంగకై నమస్కారం పెట్టినట్టు హామాను చూసినప్పుడు బహుగా కోపించి చాలా కోపం వచ్చేస్తున్నాడు. ఆయనకు నమస్కారం పెట్టకపోతే మొట్టకే ప్రాణం మాత్రం తీయట స్వల్ప కార్యం అని, ఆయన ప్రాణం తీస్తే ఎంత, ఆయన ప్రాణం ఎంత లెక్క అన్నట్టుగా అది మాత్రం కాదు. కానీ ఆయన జనులు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరినీ చంపాలని ప్లాన్ చేసి ఆయన గొప్ప పన్నాగం అన్నమాట. కానీ ఆయన పన్నాగం సక్సెస్ అవుతుందా, దేవుడికి వ్యతిరేకంగా ఎవరు చేసినా కూడా ఏమీ చేయలేదు. తర్వాత అర్థమైంది అఫ్ కోర్స్. అంటే ఇక్కడ కేవలం ఆయన గొప్ప పేరు సంగతిని మాత్రం జ్ఞాపకం చేసుకుని సౌలు తరుముతున్నాడు. ఇక్కడ హామాను చూస్తే నమస్కారం పెట్టలేదని చెప్పి తన ప్రజలందరూ చంపాలనుకుంటున్నాడు అన్నమాట. అయితే అదేవిధంగా ఇక్కడ సౌలు అదే ఒకసారి చూద్దాం ఇక్కడ. అంటే కేవలం ఇక్కడ ఐదుగురు మాత్రమే కాదు, కానీ చాలా మందిని చూడాలని చంపాలని చూస్తున్నాడు. ఇక్కడ మొదటి సమయంలో 22-16 ఒకసారి 22:16-18 రాజైన అహిమేలకు నీకును నీ తండ్రి ఇంటి వారందరికీ మరణం నిశ్చయమని చెప్పి యెహోవా యాజకులకు మీరు దావీదుతో కలిసినందులను అతడు పారిపోయిన సంగతి తెలిసి నాకు తెలియజేయకపోయినందులను మీరు వారి మీద పడి చంపుడని తన చుట్టూ నిలిచిన కావలి వారికి ఆజ్ఞ ఇచ్చెను. రాజు సేవకులు యెహోవా యాజకుని హతము చేయని వాళ్ళకి ఉండగా రాజు దోయోగుతో నీవు ఈ యాజకుల మీద పడమని చెప్పాను. అప్పుడు ఎదోమీయుడైన దోయోగు యాజకుల మీద పడి ఎఫోదు ధరించుకున్న 85 ఆ దినమున హతము చేశాను. చూడండి, కేవలం ఇక్కడ 5,000 ఒకటే కాదు, కానీ 5,000 ఇంటి వారందరినీ దాదాపు 85 మందిని ఆయన హతం చేయించినట్టుగా చూస్తున్నాం. అంటే ముందుగా తన సేవకులను పిలిపించి ఆయన హతం చేయమంటే వాళ్ళ ఇష్టం లేదు, ఎందుకంటే ఏ తప్పు చేయలేదు కాబట్టి. అహిమేలకి తప్పు చేయలేదు, దావీదు తప్పు చేయలేదు అర్థమయ్యి వారు ఆయన ముందుకు రానప్పుడు ఆ దోయగల వ్యక్తి కూడా ఉన్నాడు. అతను చెప్పినప్పుడు ఆ యాజకులు పడి అందరినీ ఇవ్వబోతు ప్రతి ఒక్కరిని, అంటే ఎవరైతే యాజకులు ఉన్నారో వాళ్ళందరినీ, ఆ ఫ్యామిలీ అందరినీ కూడా దాదాపు 85 ఆ దినమున హతం చేశాను. అంటే ఎంత క్రూయల్గా బిహేవ్ చేసినా అర్థమవుతుంది. ఇక్కడ ఆయనకున్న అసూయ వల్ల అంతం చేయాలనుకుంటున్నాడు అందరినీ. ఎంతమంది అడ్డుస్తే అంతమందిని, ఎంతమంది ఆయన సపోర్ట్ చేస్తే అంతమందిని. దావీదు గారు సపోర్ట్ చేస్తే తెలిసిందో వారిని అంతం చేయాలనుకుంటున్నాడు. ఎంత క్రూయల్మైన ఆలోచించాలి, అసూయ అంతగా అంతం చేయాలనుకుంటుంది మనకు అర్థమవుతుంది ఇక్కడ. అదే 24:1 చూసినట్లయితే చూడండి, 24:1 సౌలు ఫిలిష్తీయులను తరుముట మాని తిరిగి రాగా దావీదు ఎంగీది అరణ్యమందున్నాడని అతనికి వర్తమానం వచ్చెను. అప్పుడు సౌలు ఇశ్రాయేలు అందరిలో నుండి 3,000 మందిని ఏర్పరచుకుని వచ్చి కొండ మేకలకు వాసములకు శిలాపర్వతం మీద దావీదును అతని జనులను వెతుకుడిగా బయలుదేరును. చూడండి, సౌలు ఏం చేయాలి? సౌలు రాజుగా ఉన్నాడు, శత్రువులు ఏమైనా వస్తే యుద్ధం చేయాలని చెప్పేసి యుద్ధ పన్నాగాలు లేదంటే యుద్ధ సన్నద్ధం చేసుకోవాలి, వాళ్ళని కాపాడుకోవాలి. కానీ ఇక్కడ ఎవరి మీదకి వస్తున్నాడు? 3,000 మందిని 2,000 మందిని తీసుకొని ఎవరికి వస్తున్నాడు? ఒక్క దావీదు మీదకి. అది కూడా ఆయన నేను
నేను ఇంతటి వాడను, నేను నీకు అసలు లెక్కలేని వాడని చెప్పేసి దావీదు మొరపెడుతున్నా కూడా ఆయన అన్ని వేల మంది తీసుకొని గల్లెత్తి చంపాలని చెప్పేసి ప్రయత్నం చేస్తూ మరి సౌలు ప్రయత్నం చేస్తా ఉన్నాడు, పరిగెడుతూ ఉన్నాడు. ఎంత ఘోరం కదా అసలు. అంటే అసలు ఏం చేస్తే అంతం చేసే వరకు ఆ మనిషికి నిద్ర పట్టనివ్వదు, ఆ మనిషిని ప్రశాంతంగా ఉండనివ్వదు. వాళ్ళకి చాలా డేంజరస్. మనం ఏంటంటే కొన్ని క్యారెక్టర్స్ మామూలుగా కనపడతాయి, కానీ అవి చాలా లోతుగా మన బయట కనపడి వేరు, ఇన్సెట్ జరిగే వేరు. ఆ ఇన్సెట్ జరిగి ఎలా ఉంటాయంటే నేను ఎక్కడ తీసుకెళ్తా తెలియదు. ఈరోజు చూస్తూ ఉన్నాం కదా, కొంతమంది ఫ్రీ ఫైర్ గేమ్ ఆడుతూ ఉంటే పిల్లలు ఏమవుతున్నారు, యవనస్తులు దాని లీనం అయిపోయి ఏకంగా ఆ బిల్డింగ్ నుంచి పడిపోయి, లేదంటే హ్యాంగ్ చేసుకో, లేదంటే అంటే అంత ఘోరమైన ఎఫెక్ట్స్ ఇస్తాయన్నమాట. ఈ అసూయ వల్ల ఇతను ఏం చేస్తున్నాడు, తను తరుముతూ 2000 మంది 3000 మంది తీసుకొని పరిగెత్తున్నాడు. ఎంత వేస్ట్ చేస్తున్నాడు కదా, టైం వేస్ట్ చేస్తున్నాడు. తర్వాత దేవుని మాట పక్కన పెడుతున్నాడు, దేవుని మాట విలువ ఇవ్వట్లేదు. ఆయన ఉద్యోగంలో అసలు తప్పు చేయలేదు బాబు మొత్తుకుంటున్నా కూడా విడిచిపెట్టకుండా పరిగెడుతున్నాడు. అంటే ఘోరమైన పరిస్థితిలో ఇంకా మన సౌలు కనబడుతున్నాడు. కాబట్టి జ్ఞాపకం చేసుకోవాలి సౌలు ఏమైపోయాడు, నిజంగా అంతం చేయాలనుకుంటున్న సంగతి అర్థమవుతుంది ఇక్కడ. చివరిగా 26:2 చూసినట్టయితే 22 వచ్చిన సౌలు లేచి ఇశ్రాయేలు ఏర్పరచబడిన 3000 మందిని తీసుకొని జీపు అరణ్యంలో దావీదును వెతుకుటకు జీపు అరణ్యముకు పోయిండు. చూడు అక్కడ 2000 మందిని, ఇక్కడ 3000 మందిని తీసుకొని ఎక్కడ ఉన్నాడని తెలిస్తే ఇన్ఫర్మేషన్ వస్తే అక్కడికి వెళ్ళి వెతుకుతూ ఆయన్ని చంపాలని ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఎన్నోసార్లు అయితే దొరికాడు. ఆయన చెప్పాలంటే ఒక్క నిమిషం పట్టదు అసలు దావీదుకి. కానీ దావీదు ఆయన్ని గొప్పగా ఇచ్చి వదిలేసినప్పటికీ తప్పు చేస్తూనే వెళ్తా ఉన్నాడు. కాబట్టి అసూయ అనేది ఏం చేస్తుందంటే అంతం చేయాలనుకుంటుంది. ఒకసారి చూద్దామా, మనం ఒక వాక్యం చూద్దామా. ఒక చిన్న ఉదాహరణ చెప్పి వాక్యం చెప్పి ఈ యొక్క విషయం ఇస్తాను. ఒకసారి అంట 2 గద్దలు ఉన్నాయంట. 2 గద్దలు ఎగురుతూ వెళ్తున్నప్పుడు ఒక గద్ద బాగా పైకి ఎగురుతూ చాలా ఆహారం సంపాదించుకుంటూ చాలా చక్కగా అది అభివృద్ధి చెందుతూ ఉంటే ఇంకో గద్ద చూసి అంటే ఇది చేయలేకపోతుంది అన్నమాట. అది కష్టపడలేక దాన్ని చూసి ఈర్ష్య కలిగింది, అసూయ కలిగింది. కలిగి ఏం చేస్తుందంటే అదే టైంలో ఒక వేటగాడు వచ్చి వేటాడుతూ ఉన్నాడు. వేటాడుతున్నప్పుడు మంచిగా అంటే యాక్టివ్గా గద్ద చేస్తున్న పైకి ఎగురుతూ తప్పించుకొని దొరకట్లేదు. అప్పుడు ఈ యొక్క గద్ద ఏం చేస్తుందంటే ఇంకో గద్ద ఏం చేస్తుందంటే ఇలా కాదని చెప్పేసి నేను ఎలాగో దాన్ని గెలవలేకపోతున్నాను, జయించలేకపోతున్నా అని చెప్పేసి ఈ వేటగాడు ఎవరుతున్నాడో వేటగాడి దగ్గరికి వచ్చి, అయ్యా నీకు దాన్ని వేటాడుకుంటున్నావు కదా, నేను నీకు సహాయం చేస్తాను, నేను నీకు సహాయం చేస్తా, నువ్వు ఈజీగా వేటాడొచ్చు, నీకు హెల్ప్ చేస్తానని చెప్పేసి వచ్చి అన్నప్పుడు ఆ వేటగాడు ఏం చేస్తానంటే సరే నేను బాణాలు వేస్తానని చెప్పేసి బాణాలు వేస్తా ఉంటాను, ఆయన తప్పించుకుంటూ ఉంటాను. అప్పుడు ఏమైందంటే వేటగాడికి ఒక ఆలోచన వచ్చి, మరి నేను వేటాడుతున్నా దొరకట్లేదు, కష్టంగా ఉంది బాణాలు వేయడం, పైకి వేయడము, నాకు 2 ఈకలు కావాలి అని చెప్పేసి అడిగినప్పుడు దాని 2 ఈకలే కదా అని చెప్పేసి అది దాని ఈకలు తీసిస్తున్నాను. ఈకలు తీసినప్పుడు ట్రై చేస్తాడు, ఆయన అవ్వదు. అవ్వకపోతే మళ్ళీ వచ్చాడు, సరిపోవట్లేదు, 2 ఈకలు సరిపోవట్లేదు, ఇంకా కావాలంటే అలా ఈకలు తీస్తూ ఈకలన్నీ 5 చోట్ల తీసిచ్చింది. అయినా కూడా అది దొరకదు అనమాట. దొరకనప్పుడు ఇంకా అప్పుడు మళ్ళీ వచ్చి ఏంటి ఎన్ని ఈకలన్నీ ఇస్తున్నాను, నీకు అన్ని ఇస్తున్నాను, దాన్ని చంపలేకపోతున్నావు అని చెప్పేసి ఆ పెద్ద అడిగినప్పుడు అప్పుడు అంటాడు వేటగాడు, దాంతో నాకేం పని, నాకు అది ఎగరలేని పరిస్థితి కదా, మొత్తం ఇంకేం ఎగురుతుంది, కంప్లీట్గా ఎగరలేని పరిస్థితున్నప్పుడు నువ్వే నా వేట అని చెప్పేసి దాన్ని తీసుకుని వెళ్ళిపోతున్నాను. అంటే ఏమైపోయింది ఇక్కడ, మరో గ్రంథం చంపాలని దాన్ని శత్రువు పట్టేయాలని చెప్పేసి ఆలోచించినప్పుడు చివరికి ఏమైందంటే ఇదే తన ప్రాణం కోల్పోవాల్సిన పరిస్థితి. కాబట్టి అసూయ ఏం చేస్తుందంటే మనల్ని అర్థం చేస్తుంది, అసలు జ్ఞాపకం చేసుకోవాలి. మనలో ఉన్న అసూయ ఏం చేస్తుందంటే మనల్ని చాలా అసహనానికి, చాలా అంటే దురభిమాన పాపం పడిపోయే పరిస్థితి తీసుకొస్తుంది. కాబట్టి అసూయ ఎంత మాత్రం మంచిది కాదు. సరే చూద్దాం, మనం గలతీ పత్రిక 5వ అధ్యాయము 25వ వచనం, 25వ వచనం, 5:25. మనం ఆత్మను అనుసరించి జీవించే వారమైతే ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందాము. 26. ఒకరినొకరు వివాదము రేపకియు, ఒకరి యందొకరు మసీయపడకియు, వృధాగా అతిశయపడకియు ఉందుము. చదవడంట, ఒకరినొకరము వివాదములకు రేపకయు, ఒకరి యందొకరము అసూయపడకయు, వృధాగా అతిశయపడకయు ఉందము. సో ఇది మనకు పౌలుగా తెలియజేస్తుంది ఇక్కడ. అంటే మన అసూయ ఏం చేస్తుందంటే మనల్ని నాశనం చేసే పరిస్థితి ఉంటుంది. ఒకరి నాశనం కోరుకుంటే మనం నాశనం సంగతి మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి సౌలు ఇక్కడ ఏం చేస్తాడంటే ఆయన ఎంతగానో ఆయన వెంబడిస్తూ ఎంతగానో ఆయన బాధ పెడుతూ తిరిగాడు, కానీ ఆయన ఏమో సాధించాడా, దొరికాడా? దేవుడి యొక్క బిడ్డలు దొరకగలుగుతారా? దేవుడు ఆశ్రయించి దేవుడు ఏర్పరచుకున్న దావీదును ఆయన పట్టుకోగలుగుతాడా? కానీ ఏమాత్రం సాధించలేకపోయాడు. సో అసూయ ఏం చేస్తుందంటే మనల్ని అశాంతిగా చేస్తున్న జ్ఞాపకం చేసుకోవాలి ఇక్కడ.
కాబట్టి అసూయ ఎంత మాత్రం కలిగి ఉండకూడదు. మనలో కూడా చాలా మందికి అసూయ ఉంటాయి కదా. కొన్నిసార్లు కాంపిటీషన్ ఉండొచ్చు కానీ అసూయ ఉండకూడదు. ఎందుకంటే అసూయ వల్ల ఏమైందంటే, మనం ఇందాక చూసాం కదా, విషపు చూపు నిలిపేమని చెప్పేస్తుంది కదా, ఆ విధంగా చూపు నిలిపితే ఏమైందంటే మనమే నష్టపోతూ ఉంటాం, మనమే బాధపడుతూ ఉంటాం, మనలో మనమే కృంగిపోతూ ఉంటాం. అది చివరికి ఎక్కడికి పోయి వెళ్తుందంటే దాటిస్తుందంటే ఇంకా ఏ మాత్రం సమాధానం పరిస్థితి తీసుకెళ్తుంది. కాబట్టి ఎంత మాత్రం కూడా అసూయ మనం కలిగి ఉండకూడదు. కొంతమంది మన మధ్యలో మన ఫిజికల్ కావచ్చు, ఆత్మీయంగా కావచ్చు ఎదుగుతున్నప్పుడు మనం ఎంకరేజ్ చేయాలి. సపోజ్ ఒక బ్రదర్ మంచి వాకింగ్ చెప్తారు, ఒక బ్రదర్ మంచి పాట పాడుతున్నారు అనుకోండి, వాళ్ళు ఎంకరేజ్ చేయాలి. అంతేగాని వాళ్ళు నాకన్నా మంచి పాడుతుందని చెప్పేసి మనము ముఖం మార్చుకుండకూడదు. నాకన్నా మంచి పని చేస్తున్నారు వాళ్ళు అని మనం మెచ్చుకోవాలి, కానీ వాళ్ళని గొప్ప ఘనంగా ఇచ్చాలి. కానీ మనము వారిని తక్కువ చేసి లేదంటే వారి మీద తప్పుడు చూస్తూ వాడిని నాకన్నా గొప్ప వస్తుందా నీకు అన్నట్టు ఉండకూడదు. సో చాలా డేంజరస్, డేంజరస్. కొంతమంది మన జీవితంలో మన పక్కన చుట్టుపక్కల చూస్తూ ఉంటాం, పలానా వాళ్ళు కారు కొత్త కారు కొంటున్నాం అనుకోండి, వారి నుంచి అసహ్యపడకూడదు, ఎంకరేజ్ చేయాలి. హ్యాపీగా మనం ఫీల్ అవ్వాలి, సంతోషంలో మనం పాల్పంచుకోవాలి. కొంతమంది బంగారం కొనుక్కున్నారు, లేదంటే ఇంకేమైనా ఉన్నారు ఫిజికల్ చూస్తే, ఏది ఏమైనా కూడా మనం అసూయపడకూడదు, కానీ వారితో కలిసి ఆనందించబడి ఉండాలి. అసూయ చాలా డేంజరస్ అనుకున్నాం. కాబట్టి అసూయ ఏం చేస్తుందంటే ఆత్మవిమర్శ చేసుకొనివ్వదు, అసూయ అపార్థం చేసుకుంటుంది, అసూయ బెదిరిస్తుంది, అసూయ అంతం చేయాలనుకుంటుంది. కాబట్టి అలాంటి అసూయ మన దూరంగా ఉంటూ, మన సంఘంలో, మన సమాజంలో, మన దేవుని బిడ్డలుగా ఉంటూ అనేక మందికి మనం దగ్గరగా వెళ్ళేవారు ఉండాలి, కానీ అసూయ పడుతూ ఉండకూడదు అని చెప్పేసి తెలియజేస్తున్నాను. చివరిగా ఒక విషయం తెలియజేసి నేను ముగిస్తాను. చూసాం, మనం 3 విషయాలు చూసాం. ఫస్ట్ది ఆధిక్యత చూసాం, రెండవది అవిధేయత చూసాం, మూడవది అసూయ చూసాం, నాలుగవది చివరిగా ఆత్మహత్య. చివరి విషయం ఏంటి? ఆత్మహత్య. అదే మొదటి సమయాలు 22వ అధ్యాయం 18-19, 28, 18, 19. యెహోవా ఆజ్ఞకు నీవు లోబడక అమాలేకీయుల విషయంలో ఆయన తీక్షణమైన కోపము నెరవేర్చుకుపోయిన దాన్ని బట్టి యెహోవా నీకు ఈ వేరే ప్రకారంలో చేయుచున్నాడు. యెహోవా నిన్నును ఇశ్రాయేలును ఫిలిష్తీయుల చేతికి అప్పగించును. యెహోవా ఇశ్రాయేలు దండను ఫిలిష్తీయుల చేతికి అప్పగించును. రేపు నీవును నీ కుమారుడు నాతో కూడా ఉండురని సౌలుతో చెప్పగలరు. చాలా ఏమన్నా ఇక్కడ. సో యెహోవా ఆజ్ఞకు లోబడక అమాలేకీయుల విషయంలో ఆయన తీక్షణమైన కోపం నెరవేర్చక పోయిన దాన్ని బట్టి యెహోవాని ఈ వేళ ఈ ప్రకారం చనిపోతాం. అంటే సౌలు చేసిన పనికి, సౌలు అవిధేయతకు దేవుడు ఎదుగుతున్నట్టు దేవుడు ఆయన చనిపోయి మరి సమూహంతో నాతో పాటు ఉంటామని చెప్పేసి, ఆయన మాత్రమే కాదు తన కుమారుడు కూడా చనిపోతామని చెప్పేసి అక్కడ తెలియజేయడం కనబడతా ఉంది. కాబట్టి అదే చూడండి 31:2-6. సౌలును అతని కుమారుడు తరుముచు యోనాతాను, అభినాదాబు, మెల్కీషువాని సౌలు యొక్క కుమారును హతము చేసిరి. యుద్ధంలో సౌలు ఓడిపోచుండగా అతడు అంబుల వేయి వారి కంటబడి వారి చేత బహుగాయము నొందెను. అప్పుడు సౌలు సున్నతి లేని వీరు వచ్చి నన్ను పొడిచి అపహాస్యము చేయకుండానట్లు నీ కత్తి దూసి దాని చేత నన్ను పొడవమని తన ఆయుధములు మోయవాడితో చెప్పగా అతను భయం చేత అలాగే చేయగలకుండానే గనుక సౌలు తన కత్తి పట్టుకుని దాని మీద పడిను. సౌలు మరణమాయనని అతని ఆయుధములు మోయేవాడు తాను తన కత్తి మీద పడి అతనితో కూడా మరణమాయను. చూడండి, ఇక్కడ సౌలు ఏం చేసిన లాస్ట్కి ఏమైపోయాడు? ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. సౌలు మరి దేవుని యొక్క బిడ్డగా ఉండి, దేవుని యొక్క అభిషేకించిన రాజుగా ఉండి, ఆయన కరెక్ట్గా ఉండకుండా అసూయ వలన లేదా అవిధేయత వలన ఉన్నప్పుడు చివరికి ఆయన చావు కూడా ఆయన చచ్చిపోయే పరిస్థితి. అంటే ఎట్లా సొంతం చచ్చిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. శత్రువులు మరి దండ వచ్చినప్పుడు ఆయన గెలవలేక ఆ ఆయుధంలో అమ్ములు వేస్తున్నప్పుడు ఆయన అన్ని తగులుతూ ఆయన గాయపరచబడి చివరికి ఏమనుకుంటున్నాడంటే, వాళ్ళు సున్నతి లేని వాళ్ళని చంపితే ఏ విధంగా ఎలా ఉందని చెప్పేసి ఆయన బలి మీద ఆయనే పడి చచ్చిపోయే పరిస్థితి, అంటే ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి ఎప్పుడైతే దేవునికి అవిధేయతగా ఉంటామో, ఎప్పుడైతే దేవుడు ఇచ్చిన ఆధిక్యతను మనం సరిగ్గా వాడుకోమో, ఏమైపోతుందంటే చివరికి ఆత్మహత్య చేసిన పరిస్థితి మనకు అర్థమవుతుంది. సౌలు ఆత్మహత్య చేసుకొని చనిపోయినట్టు మనకు ఇక్కడ కనబడుతుంది. కాబట్టి మరి సౌలు నుంచి చూద్దాం ఒకసారి. హోషేయ గ్రంథంలో 13వ అధ్యాయం 11 చూసి ఒకసారి. హోషేయ గ్రంథం 13వ అధ్యాయం 11 ఏం చెప్పడం చూడండి. 13వ అధ్యాయము 11. సౌలు దేవుడు సౌలును కొట్టివేశాడు కనబడుతున్న వాక్యం 13వ అధ్యాయం 11. కాగా కోపము తెచ్చుకొని నీవు రాజు నియమించితిని, క్రోధము కలిగి అతని కొట్టివేయుచున్నాను. ఇక్కడ ఆయన మీరు ప్రజలందరూ కోరుకున్నప్పుడు రాజుగా ఆయన్ని అభిషేకం చేశారు, కానీ ఆయన చేసిన అవిధేయత వల్ల రాజు ఏమైంది? కొట్టివేయబడే పరిస్థితి. దేవుడే కొట్టివేశాడు ఆయన్ని మనకు తెలియజేయబడుతుంది. అదేవిధంగా మొదటి దినవృత్తాంతములు 10వ అధ్యాయము 11వ వచనం. 10వ అధ్యాయం 11వ వచనం.
ఇక్కడ ఈ ప్రకారం యెహోవా ఆజ్ఞ కైకొనక ఆయన దృష్టి ఎదుట ద్రోహం చేసినందుకును, యెహోవా యందు విచారణ చేయక కన్న పిశాచము యందు విచారణ చేయి దాన్ని వెతికినందుకును సౌలు హతమాయెను. అంటే ఆయన దేవుని మాటలు ఏమీ ఇవ్వకుండా సొంత నిర్ణయాలతోనే సొంత నిర్ణయాలతో వాడుకుంటూ ఆయన చేస్తున్నట్టే దేవుని వ్యతిరేకం చేసిన విధానం బట్టి ఆయన హతమాయని చెప్పేసి దేవుని వాక్యం జ్ఞాపకం చేసుకుంటారు. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనం ఇప్పుడు కూడా మనం అనుకుంటాం కొన్నిసార్లు మన తెలివిని బట్టి మన జ్ఞానం బట్టి నేను చేసి కరెక్ట్ అనుకుంటాం, కానీ అది ఎప్పుడు మంచిది కాదని జ్ఞాపకం చేస్తుంది. ఇక్కడ అదే గల్తీ పత్రికలు చెప్తున్నాం కదా, మోసపోకుడి దేవుడు వెక్కిరింపడే సంగతి జ్ఞాపకం 6వ అధ్యాయం 7వ వచనంలో, గల్తీ పత్రిక 6వ అధ్యాయం 7వ వచనంలో క్లియర్ తెలియజేస్తున్నాడు. ఏమన్నాడు ఇక్కడ? మోసపోకుడి దేవుడు వెక్కిరింపబడాడు, మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే పోయిను. అంటే మనం ఏమి విత్తుతామో అదే పంటకు వస్తాం. కాబట్టి ఎవరిని విమర్శిస్తే మనకు విమర్శ వెనక్కి వస్తుంది, మనం ఎవరు దూషిస్తే మా దూషణ మనకు వస్తుంది. కాబట్టి వీళ్ళెంతో సఖ్యత కలిగి అందరి ఏదైనా ప్రేమ కలిగి క్షమిస్తూ సహిస్తూ ముందుకు వెళ్ళేవారు ఉండాలి. కానీ మరి సౌలు యొక్క జీవితంలో ఆయన చేసిన పని అంటే కేవలం ఒక్క పేరు వచ్చిందని చెప్పేసి దావీదును ఆయన వ్యతిరేకించిన వ్యక్తిగా ఆయన విశ్వచూపు నిలిపి ఆయన చావాలి చంపాలని చెప్పేసి పరిగెత్తి చాలా గొప్ప ప్రమాదం తెచ్చుకొని తన చివరికి తన ప్రాణాన్ని కోల్పోయే పరిస్థితి అయిపోయింది. కాబట్టి ఈ అసూయ అనేది ఎంత మాత్రం మంచిది కాదు, అవిధేయత ఎంత మాత్రం మంచిది కాదు. ఆయన ఆధిక్యతను కాపాడుకోవాలి. కాబట్టి ఎంత మాత్రం కూడా ఈ విషయాలు మనం జ్ఞాపకం చేసుకుని సౌలు జీవితం నుండి మనం నేర్చుకున్న పాఠాలను జ్ఞాపకం చేసుకుంటూ మన జీవితంలో రాబోయే కాలంలో చాలా మరి విధేయత కలిగించాలని చెప్పేసి తెలియజేస్తూ దేవుడు వాక్యం జీవించిన కాక ఆమేన్.